तानाम् एकदन्तमुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। గురు బ్రహ్మ గురు మహేశ్వర అన్నట్టుగా ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గురుకులానికి వెళుతున్నాడు. ఆ సందర్భాన్ని మనం ఈరోజు గురుకులానికి వెళుతున్నారు. ఆయన కూడా పరమాత్మ కూడా తప్పలా గురువు గారు. మరి మనం ఎంత గురువు లేనిదే ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత ఈ మానవ జన్మలో ముక్తి అన్నది రాదు. గురువు ఆవశ్యకత ఈ మానవుడి జన్మెత్తిన ప్రతి జీవుడికి కూడా ఉంది. కానీ అది గ్రహించాలని చెప్పేసి నా ఉద్దేశం. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆయన గురువు దగ్గరికి వెళ్తున్నారు. ఆ యొక్క సందర్భాన్ని ఆ సంఘటన మనం చాలా భక్తి శ్రద్ధలతో 280 వసుదేవుడు గర్గాది పురోహితులచే యథావిధిగా తనయులకు ఉపనయన సంస్కారం చేయించాడు. బ్రహ్మచర్య దీక్షణ పూని గురుకుల వాసం చేసి గురువు వద్ద శిక్షణ పొంది విద్యను అభ్యసించాలి అనేది వైదిక సంప్రదాయం. తాము సర్వజ్ఞులే అయినప్పటికీ ప్రజలకు ఆదర్శం చూపాలని రామకృష్ణుడు సంప్రదాయం ప్రకారం ఆచార్యుని అన్వేషిస్తూ బయలుదేరారు. కాశీపట్టణం చేరుకొని అవంతిపుర వాస్తవ్యుడైన సాందీపని అనే గురువు వద్ద విద్యాభ్యాసానికి చేరారు. ఆయన బలరామకృష్ణులకు వేదాంగ ఉపనిషత్తులు, ధనుర్వేదము, తంత్రము, మనుధర్మాది శాస్త్రాలు, న్యాయ తర్క రాజనీతి మొదలైన శాస్త్రాలు కూడా బోధించాడు. శిష్యులు 64 విద్యలను 64 దినాల్లో శ్రవణ మాత్రాన నేర్చుకున్నారు. తాము గురువులకే గురువులైనప్పటికీ సాందీపని గురువును అసలైన శిష్యుల వలె సేవించారు. అది ఇంతటి ప్రతిభావంతులైన శిష్యులను సాందీపని గురువు చూచి ఉండలేదు. ఇంత శీఘ్రంగా సకల విద్యలలో నిష్ణాతులైన ఈ శిష్యులు సామాన్యులు కారని గురువు గ్రహించాడు. విద్యాభ్యాసం ముగిసినది. సంప్రదాయం ప్రకారం గురుదక్షిణ ఇవ్వవలసి ఉన్నది. గురువుగారి అభీష్టాన్ని తెలుసుకొనదలిచి అడిగారు. గురువు ఒక అపూర్వమైన గురుదక్షిణను కోరినాడు. ఇక్కడ మనం చూస్తే పరమాత్మ ఎప్పుడైతే ఈ భూమిపైన అవతరిస్తాడో, మానవ అవతారంలో మానవ జన్మ తీసుకుంటాడో, ఎవరి మర్యాదని వాళ్ళకి గౌరవిస్తాడు, తన ధర్మాన్ని పాటిస్తాడు. చెప్పాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో, గొప్పవారు మహానుభావులు ఏవైతే ఆచరిస్తారో అవే సామాన్య జనం కూడా చూసి ఒక సంప్రదాయంగా దాన్ని ఆచరిస్తారు. కాబట్టి ఎవరైతే గొప్పవారు మహాత్ములుగా ఉంటున్నారో వాళ్ళకి గురుతరమైన బాధ్యత, వాళ్ళు ఆచరణ అన్నది చాలా చక్కగా నిర్వర్తించాలి. అప్పుడు మాత్రమే మిగిలిన ప్రజలందరూ కూడా ఆచరిస్తారని చెప్తూ, మరి పరమాత్మ మనిషి అవతార వ్యక్తి కూడా ఒక ససలైన శిష్యుడిగానే ఉన్నాడు తప్ప, నేను పరమాత్మని, నాకున్న ఐశ్వర్యం ఎంత, నాకున్న జ్ఞానం ఎంత, నువ్వెంత, నువ్వు నా గురువేంటి, ఇట్లాంటి భావన కించిత్తు కూడా రాలా. అలా గురువుగారు కూడా శిష్యుడిని అదే రకంగా, ఆయన అదృష్టం కదా, ఈ శిష్యుగా రావడం అంటే సాందీపని ముని అదృష్టం కదా, అలాగే సరైన శిష్యుడు రావడం కూడా గురువుడికి ఒక అదృష్టమే అని ఇక్కడ మనకు తెలుస్తోంది. ఎందుకని ఏకసంధాగ్రాహి ఒకసారి చెప్పిన వెంటనే వేదాంగాలన్నీ కూడా 64 రోజుల్లో 64 కళలు కూడా శ్రవణ మాత్రాన, ఏదో పుస్తకం నోట్స్ రాసుకొని చదివి మళ్ళీ ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసుకొని ఏం కాకుండా శ్రవణ మాత్రాన అంటే చెవిటి ఒకసారి వినంగానే నేర్చేసుకున్నటువంటి శిష్యుడిని చూసి ఈ సామాన్యులు ఆ వ్యక్తులు అయితే కారు అని అప్పుడు గురువుగారు గ్రహించాడు. చాలా ఆనందపడ్డాడు. అప్పుడు యథాప్రకారంగా సాంప్రదాయం ప్రకారంగా
ఏం చేయాలి? ఒక శిష్యుడు గురువుకి గురు దక్షిణ ఇవ్వాలి. ఆ గురు దక్షిణ ఇస్తాము గురువర్య, కోరుకోవాల్సిందిగా ఇప్పుడు ఆయన్ని అడిగారు. ఇప్పుడు ఆయన కోరుకోబోతున్నాడు, ఏంటో చూద్దాం. నాయనలారా, మీరు అసమాన శక్తి సామర్థ్యాలు కలవారని, దేనినైనా సాధించగలరని గ్రహించాను. మా కుమారుడు ప్రభాస తీర్థానికి వెళ్ళి స్నానం చేయడానికి సముద్రంలోకి దిగి తిరిగి రాలేదు. అతనిని మీరు తీసుకొని వచ్చి శోకంతో కృషించిపోతున్న గురుపత్నిని రక్షించండి. ఇదే నా కోరిక. సర్వసమర్థులైన మీకు ఈ కోరికను తీర్చడం అసంభవం కాదని నేను భావిస్తున్నానని చెప్పగా, వారు గురువును నమస్కరించి రథమెక్కి సముద్రుని వద్దకు పయనమై వెళ్ళారు. ఇక్కడ ఇంకోటి గమనించండి, గురువుగారు ఎప్పుడు కూడా శిష్యుడికి తను చేయలేని గురుదీక్షణ అడగరు. అదొక మర్యాద, అదొక సంప్రదాయం, అదొక ధర్మం. శిష్యుడికి అడిగాడు కదా అని చెప్పేసి కొండ మీద కోతినో లేకపోతే చంద్రమండలం ఏదో తీసుకురమ్మనో అలాగా గొంతెమ్మ కోరికలు ఏ గురువు కోరడు. అలా కోరాడంటే సరైన గురువు కాదు. ఒకవేళ మనకది అనిపించినా, ఒకసారి అనిపిస్తుంటుంది, ఇదేమిటి ఏదో 100-200 దక్షిణ ఇద్దామని వస్తే ఏంటి ఏకంగా 10,000 అడిగాడు గురువు అనిపిస్తుంటుంది. దానికి కూడా అది ఒక మీకు పరీక్ష. గురువు పైన మీకు నిజమైనటువంటి గురి ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒక పరీక్ష. రెండోది, దీని వలన మీకు అనంతమైనటువంటి పుణ్యమే కాదమ్మా, మంచి జరగబోతోంది. దీనికి చిన్న ఉదాహరణ ఇందాకే నేను విన్నాను ఎక్కడో. చంద్రశేఖరేంద్ర సరస్వతి తెలుసు కదా, పరమాచార్య. ఆయన శిష్యుడికి ఆయన ఉన్నాడు. శిష్యుడని కాదు, పెద్ద బిజినెస్ మ్యాన్. బాంబేలో బాగా సంపాదించాడు, 100 కోట్లు సంపాదించాడు ఆ రోజుల్లోనే. ఎంత 100 కోట్లకి వెళ్ళాడో అంత సున్నాకు వచ్చేసాడు. జీరో అయిపోయింది. జీరో అవగానే ఎవరు గుర్తొస్తారు? గుర్తొస్తాడు కదా. ఎంత పెద్ద వస్తాదున్నా కనబడ్డు, ఎంత పెద్ద గొప్పవాడున్నా కనబడ్డు. ఇప్పుడు వరకు ఉన్న స్నేహితుడు కనిపించడు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కనిపించరు, ఎవ్వడో కనిపించడు, ఇక్కడే కనిపిస్తాడు. అలాగే ఈయన కూడా కొంచెం అప్పుడప్పుడు పూజలు చేస్తుంటాడు, లేదా సత్సంగాలకు వస్తుంటాడేమో, అది ఉంది. కొంచెం భక్తి భావన ఉన్న వ్యక్తే, మరి దాని నాస్తికవాదం ఉన్న వ్యక్తి అయితే కాదు. ఆయన ముందు భావం లోన పూజలే చేస్తున్నాడు, పూజలు అవి చేస్తున్నాడు, అవి చేస్తున్నాడు. సరే చంద్రశేఖర సరస్వతి మీద కొంచెం గురి ఉంది. ఆయన కలవడానికి మామూలుగా వచ్చాడు. వచ్చి కలవంగానే మీరు గురువు దగ్గర కూర్చుంటే మీరు చెప్పక్కర్లా, గ్రహించేస్తాడు గురువు గారు, మీ యొక్క కండిషన్ మొత్తం గ్రహించేస్తాడు. ఆయన గ్రహించేసేసి నీ దగ్గర మిగిలిన డబ్బుతో 18 పురాణాలు మొత్తం ప్రింట్ చేసి పంచమని చెప్పాడు. చూడండి, ఇదేమిటి నా దగ్గర 0 ఉందని నేను వస్తే ఉన్న కాస్త డబ్బులు కూడా ఎన్నాళ్ళు వస్తాయో నాకు తెలియదు, ఇంట్లో నేను సంసారాన్ని పోషించుకోవాలని నేను వస్తే ఈయనేమిటి ఇలా చెప్పాడు అనుకున్నాడా? అనుకోవాలా. ఆయన వెంటనే ప్రింట్ చేసి మొత్తం ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ 100కి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి అది పడిపోయాడో ఆ స్థాయికి రీచ్ అయ్యాడు. ఆ ఒక్క క్షణం మనలో కనుక సంశయం వచ్చిందా, అవకాశాన్ని పోగొట్టుకున్నట్టే లెక్క. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే మన బుద్ధి కుశాగ్ర బుద్ధితో ఉంటుందో, భగవత్ చింతనతోనే ఉంటుందో, భగవత్ జపంలోనే ఉంటుందో, అప్పుడు మాత్రమే ఆ బుద్ధి అప్పుడు కరెక్ట్గా పనిచేస్తుందమ్మా. లేకపోతే ఆ బుద్ధి వక్రం వెళ్ళిపోతుంది, మాయ కప్పేస్తుంది. మాయ వచ్చేసేసి వెళ్ళవా ఎన్ని ఎవరు చెప్పారు ఏమక్కర్లా, అసలే దగ్గర డబ్బులు లేవా, మళ్ళీ ఇంకా ఏంటి చెప్తాడు, ఆ మాత్రం తెలిసి అడుగుతున్నాడు ఈయన, ఇట్లా రకరకాలుగా వెళ్ళిపోతుంది అనమాట. మనం చదివాం కదా త్రిపురాసుర, ఎవరు విన్నారో ఆడియో చెప్పాను నేను, త్రిపురాసురుల వధ చెప్పాను కదా. అందులో ఏమవుతుంది, అతను వస్తాడు కదా ముని, సాధువుగా నారాయణుడే సాధువుగా సృష్టిస్తాడు ఒకటిని. సృష్టించి వాడు వేదానికి విరుద్ధంగా మాట్లాడతాడు. ఇంకో జన్మ లేదు, ఏమీ లేదు, ఇదే జన్మ, ఇదే మన మనుష్య జన్మ ఇచ్చింది ఎంజాయ్ చేయడానికి. ఎవడు చెప్పాడు నేను స్వర్గం అంతా ఇక్కడే ఉంది, ఎక్కడో లేదు, ఈ రకంగా చెప్పి వాడు దారి తెప్పిస్తాడు. దారి తెప్పించినప్పుడు ఆ 3 పురాలు కూడా ఏమిటి, బంగారం, ఇనుము, వెండి 3 ఒక లైన్లో వచ్చి ఎవరికైనా కనబడినప్పుడు అప్పుడు మాత్రమే దాన్ని భస్మం చేయగలరు. ఆ 3 ఒక లైన్లోకి వస్తే కనబడతాయి. బాణం వేసేస్తాడు, పోతాడు. అంటే అర్థమైందా మీకు ఇప్పుడు దీన్ని బట్టి ఏం జరిగిందో? కాబట్టి మనకి ఎప్పుడైతే మనం ఆ యొక్క సంశయం లేకుండా మంచిగా మనం భగవత్ చింతనలోనే ఉంటామో, మన బుద్ధి కూడా ప్రకాశంతో ఉంటుంది. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో సరిగ్గా తీసుకుంటుంది.
అనవసరమైన సంశయాలు, పిచ్చి సంశయాలు రావు. అందుకని ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి భగవత్ జ్యోతి మన లోపల ఉండే భగవత్ జ్యోతి నెమ్మదిగా తగ్గిపోతుందో వెలుగు, ఇమ్మీడియట్గా మళ్ళీ ఛార్జ్ చేసుకోవాలి. ఎందుకు తగ్గిపోతుంది? ఇక్కడ ఏదో వారాలు 2 రోజులు గంట ఉంటాం, మహా అయితే మీరు పూజలు విశ్వసహస్రాలు చదువుకుంటారు ఇంకో 2 గంటలు, వారం మొత్తం మీద 4 గంటలు. ముఖ్యంగా జనవరి 31 రోజు ఇప్పుడు కూర్చున్నానంటే సాయంత్రం అంతా ఇక్కడ ఆల్రెడీ రీప్లే స్టార్ట్ అయిపోతుంది మైండ్లో. అక్కడ ఏ లైట్లు పెడతారు, ఎన్ని స్టాల్స్ ఉంటాయి, ఇవన్నీ ఆల్రెడీ ఆ సినిమా స్టార్ట్ అయి ఉంటుంది. అలా ఎప్పుడైతే ఇది ఆల్రెడీ ఒక రకమైన నీడలో నడుస్తుంటుంది, భగవద్జ్యోతి నెమ్మది తగ్గిపోతూ ఉంటుంది, అప్పుడు జాగ్రత్తగా ఈ జ్యోతిలోనే దాన్ని చూడాలి కానీ ఆ జ్యోతిలో దీన్ని చూడకూడదు. సూర్యుడి ముందు దీపం పెట్టి సూర్యుని తిరిగితే ఎలా ఉంటుంది? సూర్యుని చూడాలనుకుంటే దీపం పెట్టి సూర్యుని చూస్తే కాదు, సూర్యునితోనే సూర్యుని చూడగలం. ఆ రకమైనటువంటి తెలివితేటలుగా బుద్ధిని వాడాలి. నాకు మాత్రం చూడడం ఏంటి, అక్కడికి నేను కూడా చూస్తా. కానీ ఎలా చూస్తాం? నీటి మీద ఆయిల్లా చూస్తాం. ఆయిల్ నీటి మీదకి వస్తే ఎలా ఉంటుంది? అందులో కలిసిపోదు, పాలు నీళ్ళలాగా, దానిలాగా ఉంటుంది, నీళ్ళలాగే ఉంటుంది. అంతే తప్ప పాలు నీళ్ళలా కలిసిపోయి పాలు ఎక్కడా నీళ్ళు ఎక్కడా అని ఎత్తుక్కునే పరిస్థితి రాకూడదు. నా మైండ్ ఎక్కడా దేవుడు ఎక్కడా అని ఉండకూడదు. అన్నీ ఎంజాయ్ చేయి, కానీ భగవంతుడు ప్రసాదంగా భావించు. ఎంతవరకు ఉండాలో అక్కడి వరకే ఉండు. దాన్ని కూడా అందులో అందరూ చూసే వెలుగుకి నువ్వు చూసే ప్రకాశం చూడు. అందులో అందరూ వెలుగే చూస్తున్నారు, అందులో ధ్వని వింటున్నారు, నువ్వు ప్రకాశం చూస్తావు, అందులో ఒక రకమైన శ్రవణం చూస్తావు. అంతే తప్ప మాయని చూడవు. ఇది ఒక సాధన, చెప్తే వచ్చేది కాదు. అటువంటి సాధన చేస్తూ ఉంటే ఇలాంటి సంశయాలు రావు అన్నమాట. ఇట్లా ఉంటాం. పరమాత్మ అయినా కూడా మనం ఎంత గొప్పవాళ్ళైనా కూడా మనం అణిగి అంటాగా ఎదిగే కొద్దీ ఒదిగమంటారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్న కారణం ఇదే. ఇప్పుడు అడుగుతున్నాడు, ఇలా అడిగాడు అనమాట. అప్పుడు సముద్రుని దగ్గరికి వెళ్ళి, ఓ సాగర శ్రేష్టమా, నీ గర్భాన దాచిపెట్టిన మా గురుపుత్రుని వెంటనే తెచ్చి ఇవ్వకపోతే మా బాణాలతో నిన్ను శుష్కింపజేస్తాము సుమా అనగా సాగరుడు ఇలా బదులు చెప్పాడు. పాప ఈ సాగరుడికి ఏమిటో రాముడు అలాగే బెదిరించాడు, కృష్ణుడు ప్రతి యుగంలోనూ పరమాత్మ వచ్చి సాగరుడిని బెదిరించడే కదా. బదులు చెప్పాడు, యాదవేశ్వరులారా, మీ గురుపుత్రుడు నా వద్ద లేడు, నమ్మండి. ఆ అందాల బాలుడు స్నానాన్ని దిగగానే ఒక పెద్ద తరంగం అతనిని లోనికి లాక్కొని పోగా పంచజనుడు అనే అసురుడు వారిని మింగేశాడు అని చెప్పి ఆ రాక్షసుని ఉనికిని తెలియజేశాడు సాగరుడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన శంఖం పూరించగా ఆ శంఖారావాన్ని విని పంచజనుడు కంపించిపోయాడు. శ్రీకృష్ణుడు సాగర్ గర్భంలో ప్రవేశించి పంచజనుడిని చంపి పొట్ట చీల్చి చూడగా గురుపుత్రుడు అక్కడ లేడు, కానీ ఒక శంఖం ఉన్నది, అదే పాంచజన్య శంఖము. కురుక్షేత్రంలో కృష్ణుడి యొక్క శంఖం ఏమిటి? పాంచజన్యం. దానిని తీసుకొని పైకి వచ్చి బలభద్రునితో కూడి యముని పట్టణమైన యమాపురికి వెళ్ళాడు. అక్కడ శంఖాన్ని పూరించగా యముడు బయటకు వచ్చి బలరామకృష్ణుని చూచాడు. వారు నారాయణావతార పురుషులను గుర్తించి నమస్కరించి ఏమి ఆజ్ఞ అని అడిగాడు. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఓ ధర్మప్రభు, మా గురుపుత్రుడు నీ వద్దనే ఉండవచ్చు. అతనిలో ఏదో దోషం ఉండటం చేత దండించడానికి ఇక్కడికి రప్పించి ఉండొచ్చు. అయినా అతడు మాకు పూర్వరూపంలోనే కావలసి ఉన్నది అని చెప్పగా స్వయంగా నారాయణుడే కోరినందున ఆ జీవి యొక్క దోషాలన్నీ తొలగిపోయినట్టే అని భావించి యముడు ఆ బాలుని తెచ్చి ఒప్పచెప్పాడు. ఆ రూపంలోనే కావాలని అడిగాడు అనమాట. ఇక్కడ ఎలా ఉంటారు? యముడి దగ్గర జీవులన్నీ ఉంటాయి, కారణ రూపంలో ఉంటాయి, యాతన శరీరంలో ఉంటాయి. ఆ శరీరాన్ని ఏమంటాం? యాతన శరీరంలో ఉంటాయి. వాటికి అన్నీ ఉంటాయి, ఎన్ని ఫీలింగ్స్ అని తెలుస్తూ ఉంటాయి. బాధ కానీ, నొప్పి కానీ, నరక యాతన, ఆ యాతన అంతా ఆ జీవాత్మ తెలుస్తూనే ఉంటుందన్నమాట. మాకు ఈ శరీరం వద్దు, యాతన శరీరంలో కాదు, పూర్వ శరీరం, చనిపోకముందు ఏదే శరీరం ఉన్నాడో అదే శరీరంతో మాకు కావాలి అంటే వచ్చింది సాక్షాత్తు నారాయణుడే కాబట్టి దాన్ని అంగీకరించి యముడు వెంటనే ఆ బాలుడిని ఇచ్చేశాడనమాట. అప్పుడు గురువు వారితో ఇలా అన్నాడు, కుమారులారా, ప్రపంచ చరిత్రలో ఇటువంటి గురుదక్షిణ ఇవ్వడం జరగలేదు. యముని వద్దకు వెళ్ళిన జీవిని తిరిగి తీసుకురావడం ఎవరికీ సాధ్యపడని పని. ఇటువంటి గురుదక్షిణ ఇచ్చిన మీ కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది. మహానుభావులారా, మీరు సామాన్య మానవులు కారు, మీ గురువైనందుకు నేను చాలా ధన్యుడైన అని సాందీపని గురువు శిష్యులైన బలరామకృష్ణులకు నమస్కరించాడు. మనం కూడా నమస్కరిద్దాం. దీన్ని బట్టి మనం గమనించాల్సింది గురువు అంటే ఏమిటి, శిష్యుడు అంటే ఏమిటి, గురు శిష్యుల సంబంధం ఏ రకంగా ఉండాలి అని మనం గమనించాలి. ఏమ్మా?
ఇప్పుడు రామకృష్ణులు మధురా నగరం చేరి శంఖాలు ఊదగా పోయిన ధనం లభించినంతగా మధురవాసులంతా సంతసించారు. కాలం గడిచిపోతున్నది. తాను లేని గోకులము యశోదానందులకే కాకుండా గోప గోపి గోపబాల గోవత్స గోవులకు కూడా నిరుత్సాహపూరితంగా ఉంటుంది అని శ్రీకృష్ణుడు ఊహించాడు. ఇప్పుడు గుర్తొచ్చారు వాళ్ళు, ఎవరు? గోకులంలో వాళ్ళు. తన కర్తవ్యాన్ని నిర్వర్తించేశాడు మధురానగరంలో. కర్తవ్యం ఎప్పుడైతే పూర్తయిందో సహజంగానే అన్నీ గుర్తొస్తాయి కదా ఎవరికైనా సరే. మనం ఏదన్నా ఊరెళ్ళి పని అయిపోగానే మళ్ళీ అందరూ గుర్తొస్తూ ఉంటారు. అదే రకంగా తన పని ఎప్పుడైతే అయిపోయిందో మళ్ళీ తన పుట్టి పెరిగిన వాతావరణంలో ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తొచ్చారు. వాళ్ళు ఎలా ఉన్నారో కదా అని ఊహించుకుంటూ తాను వారిని విడిచి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళలేదు సరికదా, ఏ విధమైన సందేశాన్ని కూడా పంపించలేదు. గోకుల వాసులందరూ తన గురించి తప్పించిపోతుంటారని తెలిసిన ఆ దయామయుడు తన ప్రతినిధిగా ఎవరినైనా గోకులానికి పంపించ సంకల్పించాడు. ఇక్కడ నుంచి ఉద్ధవుడి యొక్క చరిత్ర మొదలవుతుందమ్మా. ఉద్ధవుడు అన్నది చాలా ఉత్తమ భక్తుడు. శ్రీకృష్ణ భక్తుల్లో రాధతో సమానమైన భక్తుడు ఉన్నవాడు ఉద్ధవుడు. ఉద్ధవ గీత అని భాగవతంలో ఇప్పుడు చెప్తాడు, తర్వాత ఉంటుంది. ఉద్ధవ గీత కూడా వస్తుంది. చాలా ప్రముఖమైన భక్తుడు అన్నమాట ఉద్ధవుడు. ఈ ఉద్ధవుడు ఒకటే అర్థం చేసుకుంటాడు శ్రీకృష్ణుడు గోపికలకు ఉన్నటువంటి సంబంధాన్ని. పరీక్షిత్ కూడా అర్థం చేసుకోడు. చెప్పా కదా, పరీక్ష మధ్యలో ఆగిపోయి ఏమిటిది అంత ఇప్పుడుదా బాగానే ఉంది కానీ శ్రీకృష్ణుడు లాంటి ఏదో పనులు కూడా చేస్తాడని అడుగుతాడు. కానీ ఉద్ధవుడు ఒకటే గ్రహిస్తాడు సరిగ్గా. చెప్పానమ్మా, అది రామాయణంలో జరుగుద్ది. రామాయణంలో శ్రీరామచంద్రుడిని అడవి నుంచి అనుసరించి అయోధ్యకు వచ్చేస్తామంటారు వాళ్ళు కూడా. మీ ధర్మం, మీరు అడవులకే పరిమితం కావాలి, మీరు రావడానికి వీల్లేదు అంటే మరి మీ నెక్స్ట్ జనంలో మీరు గోపికలుగా రాని అని చెప్పి చెప్పబడ్డారు. అవునమ్మా, అది వాస్తవం. అట్లాగా ఎంతైనా కూడా ఈ మాయ మనసు ఏం చేస్తుందంటే ఎప్పుడు మాయనే అర్థం చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే మనంతా దోషపూరితమైనటువంటి జన్మ. అది దివ్యం అవడం అంత సహజం, అంత ఈజీ కాదు. అది దివ్యం అవ్వాలంటే అమ్మా భగవంతుడు ప్రతి క్షణంలోనూ ఉండాలి. ప్రతి క్షణంలోనూ కూడా భగవంతుడు మనతో ఉంటే అప్పుడు మీరు పూర్తి దివ్యస్వరూపం అవుతుంది. ఆ దివ్యస్వరూపాన్ని గ్రహించినప్పుడు అప్పుడు మాయ మిమ్మల్ని మీ దగ్గరికి జరిచారు. కానీ ఆ దివ్యస్వరూపం అంటే ఏదో సినిమాలో చూపించినట్టుగా పెద్ద చక్రం ఉండదు వాళ్ళ చుట్టూ. వాళ్ళు మనలాగే ఉంటారు, ఇట్లాగే ఉంటారు. కానీ ఆ దివ్యత్వం అన్నది భక్తుడికి మాత్రమే అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు పరమాత్మే కదా, ఆయన ఎంతమందికి అర్థమయ్యాడు? చాలా కొద్ది భక్తులకే, కేవలం భక్తులకే అర్థమవుతాడు. ఏ దేవుడైనా ఏ గురువైనా కూడా ఎవరైతే అంకిత భావంతో ఉంటారో వారికి మాత్రమే ఆ దివ్యత్వం గోచరిస్తుంది. కానీ మిగతా ఎవ్వరికీ దివ్యత్వం గోచరించదు. కంసుడిలాగా, శిశుపాలుడిలాగా, రావణాసురుడిలాగా, దుర్యోధనుడిలాగా వీళ్ళెవ్వరికీ కూడా వాడు చుట్టమైనా పక్కమైనా స్నేహితుడైనా ఎన్నాళ్ళతో వాడితో కలిసి ఉంటున్నా వాడి దివ్యత్వం తెలియదు. అదే కదా సమస్య. అందుకనే జీవాత్మ ఎప్పుడు కూడా బంధాల్లో ఇరుక్కోకూడదు. బంధాల ద్వారా నేను చూడాలి అనుకుంటే పిచ్చితనం, ఏమీ ఉండదు. బంధాల ద్వారా ఏమీ దొరకదు, అది పెద్ద బంధనం, ముందుకెళ్ళకుండా ఆపేది అది. కాబట్టి బంధాల ద్వారా నాకు అర్థమవుతాయి అన్నీను, కాబట్టి బంధాల ద్వారా నేను దేవుణ్ణి తెలుసుకుంటానంటే అయ్యే పని కాదు. భగవంతుని తెలుసుకోవాలి, దివ్యత్వాన్ని నేను కూడా పొందాలి అంటే నువ్వు అన్నిటికీ అతీతమై వెళ్ళాలి. గుణాతీతము కాలాతీతము అవ్వాలి. ఈ రెండు అవ్వాలి అంటే ముందు మనం బంధాల నుంచి వాటిని ఎలా చూడాలో, ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి. కానీ తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. కానీ మనం ఎలా ఉంటాం? అదేమిటండి పాలు నీళ్ళలా కలిసిపోవాలి కదా అంటాం. కలిసిపోతారు పాలు నీళ్ళలాగా? ఎవరు కలవరు పాలు నీళ్ళలాగా. అది చెప్పడానికి బాగుంటాయి సినిమా కథల్లా బాగుంటాయి కదా. ఈ పాలు నీళ్ళ కలవడాలు ఏం ఉండవు. ఎందుకంటే జీవాత్మ ఆ జీవాత్మే కొన్ని కర్మలు కడుక్కోవడం కోసం మనం భూమి మీదకి వచ్చాం. ఆ కర్మలు కడుక్కుంటూ పోవాలి తప్ప నిలబడిపోకూడదు. ఎక్కడ పడితే సర్కస్ స్టంట్ వేసి ఉండిపోకూడదు. ఎట్లా అంటే ఇప్పుడు మీరు వెళ్తారు తిరుపతి కొండ ఎక్కుదామని, నడకలో వెళ్దామని అనుకుంటావు. అనుకున్న తర్వాత ఒక 10 మెట్లు ఎక్కిన తర్వాత ఆయాసం వచ్చేస్తుంది. ఏం ఎక్కుతామని చెప్పి ఇక్కడ బాగుంది, అక్కడ మంచి తోట కనిపిస్తుంటుంది, అన్నీ మామిడి చెట్లు అన్ని చెట్లు కనిపిస్తున్నాయి.
వెంటనే రియల్ ఎస్టేట్ గుర్తొస్తుంది. ఇక్కడ 10 ఎకరాలు కొనుక్కొని శుభ్రంగా ఇక్కడ టెంట్ వేసి కూర్చుంటే, ఇక్కడ ఫామ్ హౌస్ కట్టేసామంటే మన వాళ్ళందరినీ ఇక్కడ నుంచి 10 మెట్లు తగ్గుతాయని కూడా అడ్వర్టైజ్మెంట్ చేసి పాంప్లెట్ వేసేస్తాను. మీకు డైరెక్ట్గా తిరుపతి దేవుడు చాలా దగ్గరగా ఉంటాడు, ఒక 100 మెట్లు మీకు కలిసి వస్తాయి. ఇలా మొదలై అక్కడే ఏం చేస్తాను, ఈ పక్కకి వెళ్ళిపోతా, ఈ మెట్లు వదిలేసి పక్కకి వెళ్ళిపోయి సర్వే. ఇక్కడ ఎవరిదండి గవర్నమెంట్ ల్యాండా ఎవరిదన్నా, మరి అది ఎవరు ఓనర్ పేరు చెప్పండి కొందాం, ఇట్లా మొదలెడు. అవునా కదా? అవునా? ఉన్నారు కదా, మనం అంతే సెటిల్ అయిపోతాం అక్కడ. దీంట్లోకి వచ్చిన తర్వాత ఏమో అంతా ఏం చేసుకుంటాం, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాం కదా అని కొంచెం దీంట్లోకి వచ్చి తగ్గుతుంది, లేదా ఇంకా పెంచుకుంటూ వెళ్తుంది. అధ్యాత్మ మార్గంలో వస్తే తగ్గుతుంది. అధ్యాత్మ మార్గంలో తగ్గుతుంది, కానీ మరి మాయ వచ్చేస్తుంది కదమ్మా. మాయ మెరుచుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ వస్తుంది, మామూలుగా రాదు. ఇట్లా ఇప్పుడు మాయ వచ్చేస్తుంది, మీ లక్ష్యం మన చుట్టూనే ఉంటుంది, మీ పక్క చూడకూడదు అనమాట. ఆ రకంగా మనం ఎట్లా దారి తప్పుదామో చెప్తున్నాను మీకు. ఈ బంధాలు అన్నది బంధనం కాకుండా ఎవరి మర్యాద వాళ్ళకి ఇస్తూ అక్కడ దాన్ని ముగించాలి. ఎందుకంటే ఈ జీవితం అన్నది ఒక యజ్ఞము అంటే త్యాగము అంటే ఇప్పుడు అందరూ తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు, అందరూ తల్లిదండ్రులు పిల్లలు పెంచేటప్పుడు ఎటువంటి ఏదైనా ప్రతిఫలం ఆశించాం. అది త్యాగ గుణంతో మనం పిల్లల్ని పెంచుతాం. రేపొద్దున వాడు మనల్ని గుర్తుపెట్టుకుంటాడా? పెట్టుకోడు. అది సహజం. అది పెట్టుకుంటాడని మనం చేసామా? చెయ్యం. అది త్యాగము అంటే తల్లిదండ్రులు యజ్ఞం చేస్తే తప్ప పిల్లవాడు ఒక స్థాయికి రాడు. వాడి దగ్గర నేనే ఎక్స్పెక్ట్ చేయకూడదు. నది ఎప్పుడు కిందకే ప్రవహిస్తుంది కానీ పైకి ప్రవహించదు. వాడు ఎటు చూసుకుంటాడు, వాడి పిల్లలు చూసుకుంటాడు కానీ నా వైపు చూడడు. అటువైపు అంతే కదా, నది కిందకి ఫ్లో అవుతుంది, పైకి ఎందుకు ఫ్లో అవుతుందా? ప్రకృతిలో ఉందా? లేదు. కాబట్టి మనం ఏంటైతే ఏం చేస్తున్నాం, అక్కడ యజ్ఞం జరిగింది. బాధ్యత కాదు, యజ్ఞం. బాధ్యత లేదు, పాడు లేదు, చేయకుండా ఉండలే మనం. దానికి మీరు ఎన్ని పేర్లైనా పెట్టండి, బాధ్యత కాదు, ఏమీ కాదు. నువ్వు అలా చూడకుండా ఉండలేవు. అదొక యజ్ఞం అంతే. అదొక త్యాగం. ఒక త్యాగం చేయిందే నెక్స్ట్ది రాదు ఈ సృష్టిలో ఉన్నటువంటి అది లక్షణం. అలాగే మనం కూడా యజ్ఞం చేయాలి. ఎప్పుడైతే యజ్ఞం చేస్తూ పోతున్నామో ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించాలి. అక్కడ మనం ఏం చేసినట్లు లెక్క, నా కర్తవ్యం, బాధ్యత లేదమ్మా. ఫస్ట్ నుంచి మీకు అదే చెప్తున్నాను, బాధ్యత అని పదం అసలు వాడొద్దు. బాధ్యతలు లేవు, బాధ్యత అంతా భగవంతుడిదే. కర్తవ్యం, నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నాను. అక్కడ కూడా బాధలు వచ్చినాక మనకి ఇది నా ప్రారంధం. ఇప్పుడు ఆ పిచ్చిన పిల్లల ద్వారా మన ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకో, నా ప్రారంధం అంతే. నా ప్రారంధం ద్వారా నా కర్మలు కడుక్కుంటున్నాను, అయిపోయింది. ఈ ఆలోచన రావాలి, ఇటువంటి ఆలోచన స్థిరపడాలి. ఇది బాగా బలం చేకూర్చుకో, వేళ్ళు ఉండాలంటే సత్సంగాలు, ఇటువంటి పురాణాలు, ఇటువంటి భాగవతాలు, రామాయణాలు, భగవద్గీతలు అవసరం. లేకపోతే ఇటువంటి ఆలోచన రాదు. శ్రీకృష్ణ పరమాత్మే కష్టాలు పడ్డాడు, నాదెంత అనుకుంటే అయిపోలా. ఆయన తల్లిదండ్రులు చూసుకోవాల్సి వచ్చిన ఆయన చూసుకోలేదు, తల్లిదండ్రులు చూసుకోవాల్సిన శ్రీరామచంద్రుడు ఆయన చూసుకోలేదు. అవన్నీ ఈ మధ్య పుట్టించినాయి అమ్మా. అవన్నీ మనలాగా అనుకోవడానికి తప్ప యాక్చువల్గా పురాణాలు ఏమీ లేవు. అలాగే తీరిగ్గా కర్ణుడు శ్రీకృష్ణుడు మాట్లాడుకోరు అట్లా. నువ్వు చెప్పింది కరెక్టు, మనం అలా అనుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన కష్టాలు పడ్డాడే మన పరిస్థితి ఏంటి? మన చిన్న కష్టానికే బెదిరిపోతాం, దేవుణ్ణి మర్చిపోతాం, దేవుణ్ణి తిట్టేస్తాం కదా. అదమ్మా. కాబట్టి ప్రతిదీ కర్తవ్యంగా చేయడం అన్నది కళ. ప్రతిదీ కర్తవ్యంగా చేయడం అన్నది ఒక ఆర్ట్, కళ. అదే నైపుణ్యం, అదే స్కిల్. అలాగే మాయలో ఉంటూ కూడా మాయ అంటకుండా ఉండడం ఒక కళ. మాయ అంటకుండా మాయను ఎంజాయ్ చేయడం అన్నది ఒక కళ. అదే శ్రీకృష్ణ పరమాత్మ గోపికలు ఉన్నటువంటి సంబంధం. ఇదంతా ఎందుకు చెప్తానంటే మీకోసం నా కోసమే కాదు, శ్రీకృష్ణ పరమాత్మకి గోపికల మధ్య ఉన్న సంబంధం అది. ఆయనే గోపికలు, గోపికలే ఆయన. ఇంకా ఏమిటి మనకు అందులో ఊహించేది ఏముంటుంది? ఏముండదు. మాయలో ఆయనేమి కలవడు, మాయ ఆయన అంటదు, ఇంపాసిబుల్ కదా. ఆ రకంగా మనం ఎప్పుడైతే ఉంటామో మన దివ్యత్వం మనతోనే ఉంటుంది. అది ఎప్పుడు దోషపూరితం కాదు. ఇప్పుడు ఆ రకంగా తనకు మళ్ళీ గుర్తొచ్చారు ఎవరు వీళ్ళంతా, గోపికలందరూ కూడా, గోపబాలురు, అక్కడ ఆవులు గోవులు అన్నీ కూడా గుర్తొచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఉద్ధవుడిని పంపిస్తున్నాడు. వృష్ణి వంశీయుల్లో శ్రేష్ఠుడు ఉద్ధవుడు, చాలా బుద్ధిమంతుడు.
దేవగురువైన బృహస్పతి యొక్క శిష్యుడు, శ్రీకృష్ణుని ప్రేమించే ఉత్తమ భక్తుడు. ఒకనాడు శ్రీకృష్ణుడు ఉద్ధవుని చేతిని పట్టుకొని ఇలా అన్నాడు, మిత్రమా ఉద్ధవా, నీవు నా గురించి ఒక పని చేయవలసి ఉన్నది. నేను గోకులం విడిచి వచ్చినప్పటి నుంచి మళ్ళీ నేను ఎప్పుడు తిరిగి వస్తాను అని రేయింబవళ్ళు నా రాక గురించి ఎదురుచూస్తూ ఆర్తి చెందియున్న అమాయకపు గోపికలకు నా యొక్క సందేశాన్ని అందించాలి. నా గురించి ఆత్మబంధువులను సర్వస్వాన్ని త్యజించి నాయందే మనస్సు నిలిపి అనుక్షణము నన్నే స్మరిస్తుండే అనన్య భక్తులు వారు. ఇక్కడ ఏమన్నాడమ్మా? అనన్య భక్తులు. ఇక్కడ భగవంతుడికి భక్తుడికి ఉన్న సంబంధం అనన్య భక్తి. అనన్య భక్తి అంటే ఏమిటి? ప్రేమ. ప్రేమ భక్తి అంటే ఏంటి? విపరీతమైన ప్రేమకి దేని మీద లేదు, కేవలం భగవంతుడి మీదే ఉంది. ఇందాక నేను చెప్తున్నంత ఇదే, గొంతు తీసుకొని చెప్తున్నది ఇదే. మాయ మీద ఉండకూడదు, అంత స్థాయిలో ఉండకూడదు. మాయ మీద తక్కువ ఉండాలి, భగవంతుడి పైనే ఎక్కువ ఉండాలి. ఈ రెండింటిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడమే సర్కస్. అంతే కదమ్మా, తాడు మీద నడిచినట్టే లెక్క. తాడి మీద బ్యాలెన్స్ చేసుకున్నాడు అంటే జీవితం మీద మరి ఆధ్యాత్మిక సాధన అంటే అట్లాగే ఉంటుంది. చూసారు, అనన్య భక్తులు వారు, నీవు పోయి నా గురించి వారికి తెలిపి వారి మనస్సులకు కొంత ప్రశాంతత కలుగజేయాలి. లౌకిక బంధాలను విడిచి నా గురించే చింతించే ప్రపన్నులకు నేను వశుడనై నా కరుణాదృష్టులను వారిపై సారించి పోషిస్తాను. చూడండి ఎంత మంచి వాక్యమో. ఈ వాక్యాన్ని మీరు పదే పదే అనుకోవాలి. ఏంటంటే చదవండి ఒకసారి. లౌకిక బంధాలను విడిచి నా గురించే చింతించే ప్రపన్నులకు నేను వశుడనై నా కరుణాదృష్టులను వారిపై సారించి పోషిస్తాను. ఎందుకు? ఆశ్రిత లక్షణమే నా సహజ స్వభావం కదా. మనకి మాయలా సహజ స్వభావం, పరమాత్మకి ఏమిటి? తను ఆశ్రయించిన వాడిని రక్షించడమే ఆయనకి సహజ స్వభావం. అది ఎవరు చెప్పక్కర్లా. ఆయన ఆశ్రయించాము అంటేనే ఆయన రక్షిస్తాడు, అంతే. మళ్ళీ దాన్ని స్పెషల్గా రికమెండేషన్ లెటర్లో అవి ఎవరి ద్వారానో మూడో వ్యక్తి ద్వారా బ్రోకర్ని పట్టుకొని చెప్పాల్సిన అవసరం మనకి లేదు. ఆయన ఆశ్రయించి దాన్ని బట్టి ఆయన వెంటనే చెప్పేస్తాడు, నన్ను రక్షిస్తాడు ఆయన. అది నమ్మకం. ఆశ్రిత జన రక్షక అన్నారు కదా వెంకటేశ్వర స్వామి. మనం శ్లోకాలు కూడా మాట్లాడుకుంటాం అట్లాగా. నా సందేశాన్ని గోపికలకు తెలియజేయడానికి నీవే సమర్థుడవు. చూసారు ఎటువంటి వాడిని పంపిస్తున్నాడో? ఒక భక్తుడిని పంపిస్తున్నాడు. సో భక్తులకు సందేశం అందించాలంటే ఎవరిని పంపించాలి? భక్తుడినే పంపించాలి. అంతగా ఎవరిని పడితే ఆడి పంపించేసేసి భక్తులకు చెప్పమంటే అది మహిమ ఉండదు. భగవంతుడి మహిమని యథాతథంగా తీసుకెళ్ళలేడు. ఆ సందేశాన్ని యథాతథంగా తీసుకెళ్ళి చెప్పలేడు. ఏవాడు ఆయన అన్నాడయా, ఏదో చెప్పాడు, మిమ్మల్ని అడిగాడయ్యా ఆయన అంటాడు. ఆయన అంటాడు, ఈయనంటాడు, అడిగాడు, ఆడంటాడు, ఈడంటాడు, ఏదో చెప్తూ ఉంటాడు. ఇట్లా చెప్పడు. ఎలా చెప్తాడో చూద్దాం. ఉద్ధవుడు శ్రీకృష్ణుడు చిన్ననాటి ఆట స్థలాలను, పవిత్రమైన బృందావన యమునా తీరాలను, అతని స్నేహితులను, గోపికలను, నంద యశోదలను దర్శించాలని ఉత్సాహంతో వడివడిగా రథాన్ని నడుపుకుంటూ గోధుల సమయానికి గోకులం చేరుకున్నాడు. చూసారా, చెప్పింది తడవు. ఆయన భక్తుల్ని కలవడానికి ఒక ఉత్తమ భక్తుడు మహా ఆనందంగా ఉత్సాహంగా బయలుదేరుతున్నాడు. ఆ ఉత్సాహం ఉంటుంది అన్నమాట. ఎవరికి? ఒక భక్తుడు ఇంకో భక్తుడిని కలిసేటప్పుడు, ఒక భక్తుడు ఇంకో భక్తుడిని కలిసేటప్పుడు ఆ ఉత్సాహం ఉండాలి. అది లేదు అంటే ఎక్కడో మాయ మనకేదో వచ్చినట్టు మనం గ్రహించాలి. అది కృష్ణుడే వచ్చినంతగా సంతోషించి నందగృహానికి నందుడు ఎదురెళ్ళి లోపలికి తీసుకుని వెళ్ళాడు. కుశల ప్రశ్నలు ప్రియాలాపాలు అయిన తర్వాత మృష్టాన్న భోజనాదులు ముగిసిన తర్వాత సుఖాసీనుడై ఇలాగ ముచ్చరించుకుంటున్నారు. నందుడు అడుగుతున్నాడు, నాయనా ఉద్ధవా, నా మిత్రుడు వసుదేవుడు క్షేమంగా ఉన్నాడా? కంసుని భయము తీరి ఇప్పుడు పుత్రులతో సుఖంగా ఉన్నాడు కదా? తక్కిన బంధువులందరూ కుశలమేనా? మా చిన్ని కృష్ణయ్య ఇక్కడి నుండి విడిచిపెట్టి వెళ్ళిన పిమ్మట తల్లిని తండ్రిని తలుచుకుంటున్నాడా? ఈ బృందావనము, యమున, మిత్రులు, గోవులు, గోపికలు అతని స్మృతిలో ఉన్నారా? కృష్ణుడు లేని ఈ స్థలమంతా ఒక శూన్యమండలం అయిపోయినది. బాలకులు గోవులను మేపడానికి శ్రద్ధ చూపడం లేదు. గోపికల ఉత్సాహం నశించి నిర్జీవులుగా కనిపిస్తున్నారు. గోవులు కృష్ణుని వేణునాదం గురించి చెవులు నిక్కబెడతాయి కానీ వినలేవు. కృష్ణపాద స్పర్శ తగలక పచ్చిక బయళ్ళు కూడా శుష్కించిపోయినట్లునే ఉద్ధవా, ఆ కృష్ణస్వామి గోకులవాసులను ఎన్ని ప్రమాదాలను రక్షించాడో చెప్పలేము. నాయన, మా కృష్ణయ్య ఇక్కడికి ఎప్పుడు వస్తాడో చెప్పాడా? ఆ మురళీమోహనుని ముద్దుల ముఖార విందాన్ని తిలకించే భాగ్యం మాకు ఈ జన్మలో మళ్ళీ లభిస్తుందా?
అని పలుకుచుండగా అతని గొంతు బొంగురుపోయింది. కన్నీరు కట్టలు తెంచుకొని ప్రవహించగా బావురుమన్నాడు నందుడు. లోపల తలుపు వద్దనే వింటూ కూర్చొని ఉన్న యశోదామాత ఆ కృష్ణ, కన్నయ్య, తండ్రి అని ఆర్తనాదం చేసి ప్రేమ విహలై పరవశించిపోయింది. కన్నుల నుంచి నీరు, కన్నుల నుండి పాలు ప్రవహించాయి. కృష్ణ వినియోగ తాపంతో కృషించిపోయిన ఆ తల్లిదండ్రుల యొక్క మానసిక స్థితిని చూసి ఉద్ధవుడు అనునయంగా ఇలా అన్నాడు: కృష్ణుడు తల్లిదండ్రులైన మిమ్మల్ని, మీ యొక్క ప్రేమ వాత్సల్యాలను ఎప్పటికీ మర్చిపోలేడు. ఈ బృందావనం, యమున, గోకులవాసులతో అతనికి ఏర్పడిన 12 ఏళ్ల బంధం అతనికి చిరస్మరణీయములు. అతడు మీతోనే, మీ మనసుల్లోనే సదా ఉంటాడు. మీకు సకల సౌఖ్యాలను చేకూర్చుతాడు. తాను మీ పక్కన లేకపోయినా ఆయన మీతో ఉన్నట్టే. మీకు అటువంటి భావనతోనే ఉండండి. ఆయన భౌతికంగా కనిపించకపోయినా కూడా అతను మీతోనే ఉన్నట్టుగానే ఉండండి. ఆయన ఎప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో మీతోనూ అలాగే ఉంటున్నాడు. ఆయన స్మృతిలో మీరు ఉన్నారు కాబట్టి మీ సకల సౌఖ్యాలు ఆయన మీకు కలగజేస్తాడు అని వాళ్ళని అనునయపరిచాడు, సముదాయించాడు అన్నమాట. బలుడు కృష్ణుడు మచ్చులే వసుమతీ భారందు వారింప నారల రూపంబుల పుట్టినాడు హరి. నిర్వాణ ప్రభుండెవ్వడుజ్వలుడై ప్రాణవియోగ కాలమున తత్సర్వేసు చింతించువాడ లఘుశ్రేయము పొందు బ్రహ్మమయుడై అర్కాభుడై నిత్యుడై అని ఇప్పుడు బలరామకృష్ణుల యొక్క మహిమ చెప్తున్నాడు. బలరామకృష్ణులు సామాన్య మానవులు అనుకుంటున్నారా? కాదు. భూభారాలను నివారించడానికి మోక్షప్రదుడైన శ్రీహరియే వీళ్ళ రూపాల్లో జన్మించాడు. ఎవడు ప్రాణ ప్రయాణ సమయమప్పుడు ఆ సర్వేశ్వరుని గురించి చింతిస్తాడో అతడు అమితమైన శ్రేయస్సును పొంది నిత్యుడై తేజస్వి అయి బ్రహ్మమయుడవుతాడు. నిత్యుడై తేజస్సుడై, తేజస్వి ఏంటంటే దివ్యత్వంతో అయిపోతాడనమాట. దోషాలన్నీ పోయి దివ్య ప్రకాశం అయిపోతుంది ఆ జీవాత్మ. ఆ జీవాత్మ దివ్య ప్రకాశంతో అయిపోయి నిత్యంగా వీళ్ళు నిత్యం అయిపోయి బ్రహ్మమయం అయిపోతున్నాడు అనమాట. బ్రహ్మమయం అయిపోయి శ్రేయస్సును పొందుతుంది. మీకు ఆల్రెడీ ఇంకోసారి చెప్తున్నాను, శ్రేయస్సుకి ఆపోజిట్ ఏంటి? ప్రేయస్సు. ప్రేయస్సు మన ఊరినే పొద్దున్న లేచి మనం కష్టపడి ప్రతి కూడా మనం మన కోసం చేస్తుంటాం. అంటే మన కోసం, నా కోసం చేసే ప్రతిదీ ప్రేయస్సు. కానీ నీకు ఏది మంచితో అది శ్రేయస్సు. నీకు మంచి అనుకో నువ్వు చేస్తున్నదల్లా ప్రేయస్సే. దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకని? అది అశాశ్వతం. దానివల్ల వచ్చే ఫలం అశాశ్వతం. అది దుఃఖభూయిష్టం. టెంపరీగా సుఖం అనిపిస్తుంది ఆ క్షణంలో, ఆ తర్వాత అది దుఃఖానికి దారితీస్తుంది. మళ్ళీ ఆ దుఃఖాన్ని తప్పించుకుంటే మళ్ళీ కొంచెం సుఖం. ఈ రకంగా దుఃఖంతో మిశ్రితమై ఉంటుంది నీ సుఖం. మన సుఖం ఎలా ఉంటుంది? దుఃఖంతో మిశ్రితమై కలిసిపోయి ఉంటుందన్నమాట. దాన్ని విడదీలే, పాలు నీళ్ళలాగా రెండు కలిసిపోయి ఉంటాయి. సరే కాసేపు సుఖం వచ్చింది కదా అనుకుంటాం, కానీ వెంటనే దాని వెనకాలే దుఃఖం ఉంటుంది. అదే శ్రేయస్సు అంటే ఎప్పుడూ సుఖం, ఆనందం ఇచ్చేటువంటిది. నీకు ఏది మంచిదో అది భగవంతుడు మాత్రమే తెలుసు. అది సత్సంగాల ద్వారా, శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా, మన మందిరాల ద్వారా మాత్రమే మనకు అది ప్రాప్తిస్తుంది తప్ప మన స్వయం ప్రయత్నంతో, మిగతా సమాజంలో ఉన్నటువంటి మాయా విషయాలతో, పంచ విషయాలతో, పంచభూతాలతో మనకు అది రాదు. పంచ విషయాలతో, పంచభూతాలతో, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా మనం మాయతో మనం ఏం తెచ్చుకుని ప్రయత్నిస్తామో అదంతా కూడా ప్రేయస్సు. ప్రేయస్సు అంటే భూమిపైన శరీరంతో పాటు అది కూడా పోతుంది. ఎప్పుడైతే ఈ జీవాత్మ శరీరాన్ని వదిలేస్తుందో ఈ శరీరంతో పాటు అవన్నీ కూడా పోతాయి. కాబట్టి అది ప్రేయస్సు. అది కాదు. నీకు ఏమిస్తాడు పరమాత్మ? శ్రేయస్సునిస్తాడు. అంటే నీ జీవాత్మకి ముక్తిని, దివ్యత్వాన్ని ప్రసాదిస్తాడు. అటువంటి నారాయణుడు సర్వాంతరాత్ముడు, కారణజన్ముడై మానవాకారంలో పుట్టినందున మీరంతా మీ మనస్సులను అతని యందుంచి కొలిచినారు. మీరు పరమధన్యులు. కట్టెల్లో నిక్షిప్తమై ఉన్న నిప్పువలే అతడు ఎల్లప్పుడూ ప్రాణులందు ప్రకాశిస్తూ ఉంటాడు. కట్టెల్లో నిప్పు ఉంటుంది కదా, అది కనబడుతుందా? కట్టెల్లో నిప్పు ఉండడం ఏంటి? అది వేరు. నువ్వులు కప్పిన నిప్పు అంటే బూడితో కప్పిన నిప్పు అండి, అది వేరు.
అంటే ఆల్రెడీ కట్టెలో ఉంది, లేకపోతే అది వెలుగుతుందా? వెలగదు. అలాగే మనలో కూడా దివ్యత్వం ఉంది. అది మనం ఎప్పుడు వెలుగుతుందా? కట్టె ఆల్రెడీ ఒక మంట ఉన్న దాన్ని కనుక మనం వెలిగిస్తే ఆటోమేటిక్గా కట్టె కావడం మొదలు పెడుతుంది. అంటే పరమాత్మకి ఎప్పుడైతే మనం దగ్గరగా అవుతామో అప్పుడు మన జీవాత్మలో కూడా అటువంటి దివ్యత్వం ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. అది చెప్పేది. అతనికి తల్లి, తండ్రి, బంధువు, భార్య, సకుడు, ఇష్టుడు, అనిష్టుడు, శత్రువు అంటూ ఎవరు లేరు. జనన మరణాలు లేవు, కర్మలు లేవు, కర్మబంధాలు లేవు. అతడు సజ్జలను రక్షించడానికి గుణరూపాలు లేని పరమేశ్వరుడు వచ్చినా అతడు రూపాలను ధరించి గుణాలను వహించి సృష్టి, స్థితి, లయాలనే లీలలు సాగిస్తూ ఉంటాడు. ఇది భగవంతుడి గురించి మళ్ళీ ఇంకోసారి ఉద్ధవుడు ఆ తల్లిదండ్రులకి చెప్పింది. ఇన్ని గుణాలు ఉన్నటువంటి మహాత్మునికి భగవంతునికి మీరు తల్లిదండ్రులు పుట్టడం నిజంగా మీరు ధన్యులు. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మీకు ఈ అవకాశం మీకు రాలేదు అని చెప్తున్నాడు అన్నమాట. ఇక నుంచి ఆ తర్వాత గోపికలు కూడా వారి యొక్క బాధను వెళ్ళబుస్తే అప్పుడు వారి ప్రేమాతిశయానికి మురిసిపోతూ ఇలా అన్నాడు: ఓ పుణ్యవతులారా, శ్రీకృష్ణుడిపై మీకున్న నిర్మల నిరతిశయ ప్రేమ చరితార్థమైనట్టిది. జప తపాది అనేకమైన సాధనలు చేసిన యోగి పుంగవులు కూడా పొందలేనట్టిది మీ ధ్యాననిష్ట. శ్రీకృష్ణుడు మీతో చెప్పుమన్న మాటలను చెబుతాను వినండి అని ఆ యోగి అని ఆ ప్రభువు చెప్పిన మాటలుగా తెలుసుకోండి అని చెప్తున్నారన్నమాట. ఓ రమణులారా, ఎడబాటు వలన కలిగిన వియోగ బాధను మీరంతా అనుభవిస్తున్నారని నాకు తెలుసు. వ్యక్తి యొక్క బాహ్య స్వరూపం పైన అనురాగం పెంచుకుంటే ఇలాంటి బాధలు తప్పవు. సమస్త కార్యాలకు కారణము నేనే అయ్యుండి అన్నిటి యందు నేనే వ్యాపించి ఉన్నందున మీకు నాకు ఎడబాటు లేదు. అంతరంగంలో నాతో నిత్య సాయుధ్యాన్ని అనుభవిస్తున్న మిమ్ము బాహ్య వియోగము బాధించరాదు. దూరముగా ఉన్నప్పుడే ప్రేమ ధ్యాస పెరుగుతాయి. నన్నే మీరు ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాలని నేను మీకు ఎడబాటు కలిగించాను. నిరంతర ధ్యానంచే మీరు నన్ను పొందగలరు. అది అప్పుడు ఉద్ధవుడు మధురకు తిరిగి వచ్చాడు. ఇక్కడ మధురా విజయము అక్రూరుడు. ఇప్పుడు మళ్ళీ అక్రూరుడు మాట ఇచ్చిన ప్రకారం శ్రీకృష్ణుడు ఉద్ధవ బలరాములను తోడుకొని అక్రూరుని ఇంటికి వెళ్ళాడు. అక్రూరుడి ఇంటికి వస్తాన్నాడు కదా, వచ్చాడనమాట. అక్రూరుడు ఎదురేగి ఆహ్వానించి కౌగిలించుకొని ఆసనాలు ఇచ్చి సత్కరించాడు. శ్రీకృష్ణ బలరాముల పాదాలను కడిగి ఆ జలాన్ని శిరస్సుపై చల్లుకున్నాడు. శ్రీకృష్ణుని పాదాలను తన ఒడిలో పెట్టుకొని తుడిచాడు. ఇలా అన్నాడు: పరమ పురుషులారా, మీరు కారణజన్ములు. మీ శౌర్యబలం చేత కంసుడు వాని అనుచరులు నశించి యాదవ కులము ఉద్ధరించబడినది. ఓ కృష్ణ, వాసుదేవ, నీవెవరివో నాకు తెలుసు. నీ పాదస్పర్శచే మా గృహము పావనమైనది, నా జన్మ ధన్యమైనది. స్వామి, నాకు గృహ విత్త దారాసుతుల యందు మోహము కలగకుండా అనుగ్రహించు. చూడండి, కోరిక అట్లాంటి కోరాడు. ఇది కోరాల్సిన కోరిక. అంటే ఏమిటి? మనలాగా ఆయన కూడా ఇవన్నీ సాధన చేశాడు పాపం, సాధ్యం కావట్లా. ఈ మోహం పోవటంలా. అందుకని సాక్షాత్ పరమాత్మ వస్తే కోరిక ఏం కోరాడు? ఈ మోహం పోయేలా చూడు స్వామి అని కోరుకున్నాడు. ఏమన్నాడు అక్కడ? ఎవరెవరమ్మా? గృహం అంటే ఇల్లు, విత్తం అంటే ధనం, దారా అంటే బంధువులు, సుతులు అంటే ఇది చెప్పేది సుతులే. వీళ్ళందరూ కూడా సుతులు అంటే పిల్లల వ్యవహారం, ఇదంతా కుటుంబం. వీళ్ళందరూ కూడా మోహము లేకుండా చూడు, అనుగ్రహించు. అంటే దీనికి కూడా ఏం కావాలి? మోహం పోవాలంటే అనుగ్రహం కావాలి. మన వల్ల సాధ్యం కాదు. కాబట్టి అనుక్షణం భగవంతుడిని మనం అది కోరుకున్నట్లయితే ఇందా మనం చెప్పుకున్నట్టుగా మన కర్తవ్యాన్ని ఒక యజ్ఞంలా నిర్వర్తిస్తాం. ఒకవేళ అందులో ఏమైనా మనకేమైనా కష్టాలు వచ్చినా ప్రారంధంగా భావించి నా ప్రారంధాన్ని భగవంతుడికి అడిగేస్తున్నాడు అనుకొని ప్రశాంతంగా జీవితాన్ని ఆ భగవంతుడి సన్నిధిలో హాయిగా గడిపేస్తాం. అర్థం కాలేదా? అర్థమైందా? నాకు అర్థమైంది, మీకు అర్థం కాలేదో డౌట్ వచ్చింది నాకు. సింపుల్ అమ్మ, నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా సింపుల్గా చెప్తాను. అది చెప్పడానికి సింపుల్గా ఉంటుంది, కష్టమే ఇది.
అదేనమ్మా ఆచరించడం. నేను చెప్పేది ఒక్క క్షణం వచ్చేది కాదు ఇది. కానీ ఇప్పుడైతే అభ్యాస వైరాగ్యం అని చెప్పాడు కదమ్మా శ్రీకృష్ణ పరమాత్మ. భగవద్గీత ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, భగవద్గీతలో లేదంటూ లేదమ్మా. ప్రతిదానికి సమాధానం చెప్పాడు అందులో. అభ్యాస వైరాగ్యేన, ఇలా అభ్యాసం చేస్తూ వైరాగ్యాన్ని కూడా నెమ్మదిగా చూసుకుంటూ వస్తే కరెక్ట్గా రెండు బ్యాలెన్స్ అయిపోయి మీ బుద్ధికి తెలిసిపోతుంది ఏది కరెక్టు ఏది కాదు, ఏది శ్రేయస్సు ఏది ప్రేయస్సు, ఏది భగవంతుడికి ఇష్టం ఏది మాయకి ఇష్టం, ఏది మాయకి ఇష్టం ఏది భగవంతుడికి ఇష్టం. నేను ఎటు వెళ్తున్నాను, మాయ సైడ్ వెళ్తున్నానా భగవంతుడి సైడ్ వెళ్తున్నానా? మాయ వైపు చాలా చాలా సంవత్సరాలు బట్టి ఉన్నాను, ఇప్పుడు అవసరమా? ఏదో 20 ఏళ్ళు 30 ఏళ్ళు అప్పుడు నా వయసులో మాయ వైపు ఉన్నానంటే అర్థం ఉంది. ఇప్పుడు అవసరమా? అవసరం లేదా అనాలి నీ బుద్ధి. అనలేదు అంటే సంథింగ్ రాంగ్. ఇప్పుడు అవసరమా, అంత అవసరమా అని అందనుకో, కాదు అందనుకో, అప్పుడు భగవంతుడి వైపు వెళ్తున్నాను నేను. అది అనలేదనుకో ఏమీ చేయలేము. ఏం చేయగలం? నెక్స్ట్ జన్మ బెటర్ లక్. నెక్స్ట్ జన్మ బెటర్ లక్ అని ఎన్ని జన్మల నుంచి అనుకుంటున్నాం, అది కూడా అనుకోవాలి. అప్పుడు ఏమనుకోవాలి? ఇలా ఎన్ని జన్మలు అనుకున్నాను నేను అని అనుకోవాలి. అప్పుడు బుద్ధికి బుద్ధి వస్తుంది. బుద్ధికి బుద్ధి వచ్చేలాగా మన సాధన ఉండాలి. బుద్ధికే బుద్ధి వచ్చేలాగా ఉంటే అప్పుడు దానికి చెంపచెళ్ళు అనిపించి ఎన్ని జన్మల నుంచి అనుకుంటున్నావు ఇది అందనుకో, అవునా నిజమే కదా, ఇదే మొదటి జన్మ అనుకుంటున్నాను నేను అంటాడు వాడు. అప్పుడు అది కూడా అంటుంది ఇదే మొదటి జన్మలే, చాలాసార్లు అనుకోవచ్చు ఇంకా. అదమ్మా. కాబట్టి మహానుభావులు ఏం కోరుకుంటారో అది కూడా గ్రహించండి అని చెప్తున్నాను. అది శ్రీకృష్ణ భక్తులైనప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే మనం వెంపర్లాడుతామో తెల్లారు లేచి ఎన్ని జన్మల నుంచో వెంపర్లాడుతున్నామో అదేం కోరుకోవట్లా. అదే సూక్ష్మం, ధర్మ సూక్ష్మం అదే. పరమాత్మ ఎదురుగా వస్తే ఏమిటి వీడు ఇలాగే కోరుకుంటున్నాడు, అవునా కదా? ఏమా మనం ఎన్ని జన్మలు వెంపర్లాడుతున్నాం, ఇంకా సుఖంగా ఉండాలి, ఇంకా ఆనందంగా ఉండాలి, ఇంకేదో ఉండాలని అనుకుంటున్నాం లేదా? మరి ఇది మూర్ఖత్వమా కదా, అవునా కదా? అయితే ఆడు మూర్ఖుడు అంటాం లేకపోతే. అది ఏమ్మా, అది మహాత్మా ఎక్కడున్నాము మనం? గృహవిత్త దారా ముసు లేదు మోహం కలగకుండా అనుగ్రహించు అని వేడుకొన్న అక్రూరునితో స్వామి ఇలా అన్నాడు, మహాశయ నీవు సజ్జనుడవు, మాకు బంధువు కూడాను. మానవులు విగ్రహారాధనలు తీర్థస్నానాలు కోరికలు తీరడానికి చేస్తూ ఉంటారు. కానీ నీ వంటి ఉత్తమ భక్తుల సేవా సాంగత్యాల వలన శీఘ్రంగా చిత్తశుద్ధిని పొంది ఆశయసిద్ధిని పొందగలరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మన సజ్జన సత్పురుషుల సాంగత్యంలోకి వెళతామో మనకి తెలియకుండానే మనలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా ఒకటి తొలగిపోతాయి. అది చెప్తున్నాడు అనమాట. అంతేగాని ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళాను, చార్ధామ్ అయిపోయిందా, లేకపోతే పైనుంచి కింద దాకా 4 అష్టభుజి లేకపోతే 12 భుజాలు 3 12 ఏదో రకరకాలుగా చెప్తారు, ఏమిటో చెప్తుంటారు. అన్నీ కవర్ చేసేసామా, ఏదో అష్టాదశ శక్తి పీఠాలు అయిపోయినాయా, లేకపోతే 12 జ్యోతిర్లింగాలు అయిపోయినాయా, అన్ని కౌంటు అన్నీ అయిపోయినాయండి. అయ్యప్ప 14 సార్లు, కాశీ 10 సార్లు, కైలాస ఏంటది కేదార్నాథ్ 5 సార్లు. అది కూడా చెప్తా, 100 ఉన్నారండి, 5 సార్లు వెళ్ళానండి. కూర్చొని ఏదో భక్తి చెప్పడం ప్రారంభించామంటే మీరు లిక్స్ చూపించండి అంటాడు. ఎక్కడికి వెళ్ళారు ఇప్పటి వరకు? శ్రీశైలం ఒకటేరా? అదేంటండి మొత్తం అయిపోయినాయి, 12 జ్యోతిర్లింగాలు అయిపోయినాయి, నాకు లెక్క చెప్పంటారా అంటాడు. అది ఆహారం అట్లుంటుంది, అది ఉపయోగం లేదు. అదే చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎప్పుడైతే నువ్వు కోరికలకి నాకు మోక్షం రావాలనే కోరిక కూడా ఉండకూడదు, నాకు భగవంతుడి సాన్నిధ్యం ఒకటే కావాలి. ఎందుకంటే అది మాత్రమే ఆనందం ఇస్తుంది. మోక్షం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, అది కూడా నా కోరిక అయిపోయింది. కోరిక ద్వారా వచ్చేది ఏది ఉండదని చెప్పేశారు. నేను కోరుకున్నది ఏది కూడా శాశ్వతంగా ఉండదు అని తెలిసిపోయింది. కాబట్టి నాకు నీ సాన్నిధ్యం చాలు, ఇంకేం అక్కర్లా. నీ సాన్నిధ్యంలో ఉంటే అన్నీ ఉన్నట్టే అని అంటున్నారు. నీ సాన్నిధ్యంలో ఆనందం పొందితే ఏ రకమైన ఆనందం కూడా దాని ముందు దిగదుడిపోయి అంటున్నారు. అలాంటప్పుడు ఈ డైమండ్ లాంటి దీని వదిలేసి అయ్యని ఎందుకు కోరుకుంటాను నేను అని భావం మనలో ఒకటి మనకి వస్తూ ఉండాలని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, నేను చెప్పట్లా. అని చెప్పింది అదే కదా. అందుకని మేమేం చేస్తామంటే మా సత్పురుషులు, మా సద్గురువులు ఉన్నారు కదమ్మా, గురువులు, వారి సాన్నిధ్యంలో ఎప్పుడు రోజు కనీసం వారు చెప్పిన ప్రవచనాలు 2-3 వీడియో ట్యూబులు వింటాను. వాళ్ళు చెప్పినటువంటి చూస్తాం. వారే నా కళ్ళలో మెదులుతూ ఉంటారు. స్వామినారాయణ భగవాన్ కళ్ళలో మెదులుతాడు, లేకపోతే నా గురువులు మెదులుతారు.
నా కళ్ళే వాళ్ళ కళ్ళు అన్నమాట. భావన, నా కళ్ళు వారి కళ్ళు అంటే అప్పుడు ఏమనిపిస్తుంది అనమాట, నేను వారు పరమాత్మ చూస్తున్నప్పుడు నేను చూస్తున్నట్టేగా. వారు పరమాత్మ చూస్తున్నప్పుడు నేను వాళ్ళ కళ్ళలో చూస్తుంటాను, వాళ్ళ కళ్ళు నా కళ్ళుగా చూస్తుంటే నేను కూడా పరమాత్మని అదే భావంతో మనం గ్రహించగలుగుతాను అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ముందు మన కంటిలో దోషాలు పోతాయి. కంటి దృష్టి ఉంటుంది చూసారా, అందులో పోయి కళ్ళు ముందు దివ్యత్వం తెచ్చుకుంటాయి. ఎప్పుడైతే కళ్ళు దివ్యత్వం తెచ్చుకుంటాయో ఇంకా మీకు బాడీ అంతా మెయిన్ కన్నేనమ్మా, అంతే కదా. అన్ని ఇంద్రియాలు ఏమిటి, నయనం ప్రధానం, సర్వేంద్రియానాం నయనం ప్రధానం. మరి అటువంటి నయనాన్ని ఎప్పుడు దోష దృష్టిలో ఉంచకూడదు, దివ్య దృష్టిలో ఉంచుకోవాలి. దివ్య దృష్టిలో ఉంచాలంటే సజ్జన సత్పురుష సాంగత్యం, వారి యొక్క దృష్టితోనే మనం ఉండగలగాలి. వాళ్ళు మామూలుగా కూర్చున్నప్పుడు దేన్ని చూస్తున్నారు, వాళ్ళు మామూలుగా ఒక్కళ్ళే కూర్చున్నప్పుడు వాళ్ళ మనసులో ఏముంటుంది, వాళ్ళు మామూలుగా ఒక్కళ్ళే కూర్చున్నప్పుడు ఎటువంటివి ఏమి వింటున్నారు, ఇట్లా వాడు తినేటప్పుడు ఎట్లా తింటున్నారు, ఏ భావంతో తింటున్నారు, ఇవన్నీ మనకి అలా వాళ్ళ ముందు కూర్చుంటే మనకు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే అన్నీ పోతాయమ్మా. నా స్వానుభవంతో చెప్తున్నాను మీకు ఇవన్నీ కూడా, నా స్వానుభవం ఇది, ఏదో నేను ఎక్కడెక్కడ విన్న మాటలు కాదు. ఎందుకంటే మనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, ఇంత మాత్రం నాలో సాధ్యమైందా అని చెప్పేసి. అది చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. సజ్జనుల సాంగత్యమే చాలా మీకు ఉపయోగం అని చెప్తూ ఇప్పుడు ఏమంటున్నాడంటే, నీ వలన ఒక కార్యం జరగవలసి ఉన్నది. అదేమిటంటే మా మేనత్త అయిన కుంతీదేవి తన భర్త అయిన పాండురాజు గతించిన తర్వాత పుత్రులతో ధృతరాష్ట్రుని పోషణలో హస్తినాపురంలో ఉంటున్నది. మితిమీరిన పుత్ర వ్యామోహంతో ధృతరాష్ట్రుడు వారి పట్ల సమబుద్ధితో మెలగటం లేదు. అందుచేత నీవు హస్తినాపురం వెళ్ళి రెండు పక్షాల వారు మనకు ఆప్తులే గనక ఉభయులు సంతోషించేటట్టుగా ఏదైనా మార్గం చూడు అని చెప్పి ఉద్ధవుడు బలరాములతో నిష్క్రమించాడు. ఎవరు చెప్పారు, ఈ యొక్క బాధ్యత ఎవరికి అప్పచెప్పారు? అక్రూరుడికి అప్పచెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ అప్పచెప్పాడు. ఇప్పుడు ఏంటి వాళ్ళ సడన్గా కుంతీదేవి ఆయన గుర్తొచ్చిందంటే అర్థం ఏమిటి? ఆయన డ్యూటీ మీద ఉంటాడు, ఎప్పుడు డ్యూటీ దిగడు ఆయన పరమాత్మ. కంసుడు అయిపోయాడు, నెక్స్ట్ రౌండ్ ఎవరు అక్కడ తన క్రీడాస్థలం ఏది నెక్స్ట్, తను ఆడుకునే లీల చూపించాల్సిన స్థలం ఏమిటి ఇప్పుడు? అక్కడ హస్తినాపురం. సో అక్కడికి ముందు దూతనే పంపిస్తున్నాడు. ఎవరిని? ఆ దూత కూడా తన భక్తుడినే పంపిస్తాడు. తన భక్తుడిని ముందు పైలట్ లాగా ముందు తన్నే పంపిస్తున్నాడు. ఎవరయ్యా మధ్యలో నిమిత్త మాతృరాలు ఎవరు ఇందులో? ఇక్కడ కుంతీదేవి నిమిత్త మాతృరాలు. ఎందుకంటే తను కూడా నిజమైన భక్తురాలు. శ్రీకృష్ణుడికి నిజమైన భక్తురాలు ఎవరు? కుంతీదేవి. తను ఎప్పుడు కూడా ముందు భక్తుడినే గుర్తు తెచ్చుకుంటాడు, కానీ ఇంకెవరిని గుర్తు తెచ్చుకోడు. మిగతా వాళ్ళందరూ కూడా కర్తవ్యం, వాడిని వేసేయడమో వాడిని బతికించడం, ఈ రెండే చేస్తాడు. కానీ వాళ్ళ గురించి పెద్దగా లోన ఆలోచించి వాళ్ళ గురించి టైం వేస్ట్ చేయడు. కాబట్టి అక్కడ ఎవరు? కుంతీదేవే తనగా భక్తురాలు. తెలుసు తనకి ఏం కోరుకుంది కుంతీదేవి. అప్పుడు ఎప్పుడో వచ్చేస్తున్నా, పిలుస్తూ వస్తున్నాం వెంటనే అని చెప్పి. అది అర్థమైందమ్మా. అందుకే శ్రీకృష్ణుడి కోరిక ప్రకారం అక్రూరుడు హస్తినాపురం వెళ్ళి కుంతీదేవిని, పాండవులను, భీష్మద్రోణ, విదుర, ధృతరాష్ట్ర, కృప, అశ్వత్థామ, కర్ణ, దుర్యోధనాదులను, ఇతర బంధువులను కలుసుకున్నాడు. అందరూ అతను సగౌరవంగా ఆదరించారు. అక్కడ కొన్ని వారాలుండి అందరి ప్రవర్తనలు, పరిస్థితులు అర్థం చేసుకున్నాడు. ఒకనాడు విదురుడు అక్కడ ఉండగా కుంతీదేవి అక్రూరునితో ఇలా అన్నది: అన్నా అక్రూరా, మధురలో నా తల్లిదండ్రులు, తమ్ముళ్ళు అందరూ క్షేమంగా ఉన్నారా? మందభాగ్యులమైన మా గురించి ఎప్పుడైనా తలుస్తున్నారా? నాతో చెప్పుమని ఏమైనా చెప్పారా? ఇది పుట్టింటి గురించి మాట్లాడే స్త్రీ లేడీస్ జనరల్గా అడిగేటువంటి ఇవన్నీ కూడా మాటలు. అవన్నీ కూడా మేము ఇక్కడ దుష్టులైన కౌరవుల మధ్య తోడేళ్ల గుంపులో ఉన్న జింకల్లాగా భయంతో బతుకుతున్నాం. పరమ దుర్మార్గుడైన దుర్యోధనుడు నా పుత్రులను చంపించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. వానికి అదే వ్యాపకం. బలరామకృష్ణులకు మా గురించి ఏమైనా తెలుసా? శ్రీకృష్ణుడు కంసాదులను చంపి యాదవులను రక్షించిన దేవుడు. మా కష్టాలను ఎప్పుడు తీర్చుతాడో, మరి మాకు ఎప్పుడు న్యాయం జరుగుతుందో అని కంటనీరు పెట్టుకున్నది. శ్రీకృష్ణుని స్మరించి మమ్మల్ని రక్షించు ప్రభు అని ప్రార్థించింది. అక్రూరుడు అక్కడి నుంచి సెలవు తీసుకొని బంధుమిత్ర సపరివారంతో సుఖంగా కాలం గడుపుతున్న ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడితో ఇలా అంటున్నాడు: మహారాజా, నీ తమ్ముడైన పాండురాజు గతించిన తర్వాత నీవు ఈ భూమిని వెళ్తున్నావు. ప్రజలను ధర్మబుద్ధితో, సమదృష్టితో పరిపాలించే రాజు యశస్సును, శ్రేయస్సును పొందుతాడు. అలా చేయనివాడు దుర్గతి పాలవుతాడు. నీకు తెలియని ధర్మాలు లేవు కదా రాజా. నీ తమ్ముని పుత్రులైన పాండవులు తల్లితో సహా దిక్కులేని వారే బతుకుతున్నారు. నీవు నీ కుమారుల యందు, తమ్ముని కుమారుల యందు సమవర్తనుడవై వారిని ఆదరించడం అందరికీ క్షేమకరం కదా.
ఈ లోకంలో ఏ ఒక్కరి ఉనికి శాశ్వతం కాదు కదా. పుత్ర కళత్ర సంపదలపైన వ్యామోహం అంత శ్రేయస్కరం కాదు. బుద్ధి లేని తండ్రి యొక్క ధన సంపదలను అతని పుత్రులే శత్రులై హరిస్తారు. అందుచేత అధర్మార్జన వలన ఇహలోకంలో నిందింపబడమే కాకుండా పరలోకంలో పాపఫలం అనుభవించాలి. ఈ శరీరము, పరివారము, ధన సంపద మొదలైనవన్నీ స్వప్నంలోని సుఖాల్లాంటివి. ఇది కరెక్ట్ ఉదాహరణమ్మ, కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే ఇది. నీకు దృష్టిలోపం ఉంది కానీ బుద్ధిమాంద్యం లేదు కదా. నీ బుద్ధి జ్ఞానాలను సద్వినియోగం చేసి ఆ తండ్రి లేని పిల్లలకు చెందవలసిన భాగాన్ని వారికి ఇచ్చివేసి రాజుగా నీవు చేయవలసిన ధర్మయుక్తమైన కర్తవ్యాన్ని నిర్వహించు అని చెప్పగా ధృతరాష్ట్రుడు ఇలా బదులు చెప్పాడు. అక్రూరా, నీవు చెప్పిందంతా నిజమే కావచ్చు, నేను మంచి సలహాలను పాటించలేని అసహాయుడను. భగవదిచ్ఛ ఎలాగుంటే అలాగే జరుగుతుంది, ఎవరు తప్పించగలరు? భూభారాన్ని తగ్గించడానికి జన్మించిన శ్రీకృష్ణుడు తన దివ్య సంకల్పం ఎలాగుంటే అలాగే జరిపిస్తాడు, మనం చేయగలిగింది ఏమీ లేదు. చూసారా, వ్యామోహం మనిషిని ఎంత దారుణంగా మాట్లాడేస్తుంది అన్నది ధృతరాష్ట్రుడు అన్నది అర్థమవుతుంది. అది దుర్యోధనుడు అంటాడు, వీడి కొడుకే కదా వాడు కూడా. మరి ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఇంత మంచి చెప్పి అన్నీ చెప్పి అంతా దైవాధీనం నేనేం చేయను అంటున్నాడు. చేసేదంతా తనే, అంతా దైవాధీనం అంట. ఇలాగ మాట్లాడతారు కదా చాలామంది. చూడండి, ఆల్రెడీ రాసి పెట్టింది కదండి, ఇంకెందుకంటే దీని గురించి అంటాడు. ఏంటంటే రాసి పెట్టింది కదా అంటాడు. పొద్దున్న లేస్తే సిస్టమ్ ముందు కూర్చుంటాడు, షేర్ మార్కెట్ ఎటు ఉందో అంటాడు. మరి అంతా దైవాధీనమే కదా, మళ్ళీ షేర్ మార్కెట్కి కావాలేంటి? వాకింగ్ అంటాడు, టాకింగ్ ఎక్కువ. వాకింగ్లో టాకింగ్ ఎక్కువ, రియల్ ఎస్టేట్ గురించి, వాటి గురించి, వీటి గురించి. ఏంటి ఇంకే వాకింగ్లో లేదు, టాకింగ్లో లేదు, సిట్టింగ్లో లేదు, స్టాండింగ్లో లేదు. ఎట్లా ఏం చెప్పాడు? ఇవన్నీ స్వప్నం మాత్రమే అన్నాడు. స్వప్నంలో సుఖాలు ఇవన్నీ. స్వప్నంలో ఏది కాదు అంతే కదా. అక్రూరుడు అంటాడు, అష్టావక్రుడు ఏమంటాడు? అష్టావక్రుడు జనకుడితో చెప్పా కదా మీకు ఒకసారి, అష్టావక్రుడు జనకుడు కదా, మర్చిపోయారా? మర్చిపోవడం సహజం మీకు. జనకుడు ఒకసారి కలగంటాడు. కలగని హాయిగా మధ్యాహ్నం భోజనం చేసి మనలాగా శుభ్రంగా కాసేపు రిలాక్స్ అవుతాను, పర్పుల్ గార్డెన్ లాగా వాడికి గార్డెన్ ఉంది. ఆ గార్డెన్ మధ్యలో హాయిగా శుభ్రంగా పడుకునేటప్పటికి కళ వచ్చింది వాడికి. కళ వచ్చేటప్పటికి ఆ కళలో విపరీతంగా వాడిని దరిద్రుడు, అష్టదరిద్రుడిగా ఉన్నాడు వాడు ఎక్కడో అడుక్కుంటున్నాడు, ఎక్కడ దొంగతనం చేసాడు. వాడు తరిమి కొడుతున్నారు వీడిని. తరిమి కొడుతున్నా బాబు కొట్ట పరిగెట్టి టప్పును ఉలికిపడి లేచాడు. పడిపోయాడు అక్కడి నుంచి, బెంచ్ కింద పడిపోయి లేచి చూస్తే ఇక్కడున్నాడు. ఇంతలో భట్లు పరిగెట్టుకు వచ్చారు. ఏంటి పడిపోయాడు మా రాజుగారు అని వచ్చి చూస్తే ఏం జరిగిందంటే అని చెప్పేసి రాజభవనానికి వెళ్ళి ముందు అష్టావక్ర ఉంటాడు గురువుగారు కదా, ఆయన పిలువు అని చెప్పి పిలుచుకొచ్చి, గురువుగారు నాకు సందేహం వచ్చి తీర్చమంటాడు. ఇది వాస్తవమా? ఇప్పుడు నేనున్నది వాస్తవమా? నేను ఇక రాజుని, ఈ జనక మహారాజుని, నాకు ఈ మంది మార్ఫలం ఉంది, ఈ ఇల్లు పెద్ద కోట గీట వ్యవహారం ఉంది, మీరున్న నగరు ఇవన్నీ ఉంది, ఇది వాస్తవమా? లేదా ఇందాక నాకు స్వప్నంలో నేను తెగ బాధపడ్డాను, ఆ దొంగ నేనే, అడుక్కునేవాడు నేనే, ఆ చిరిగిపోయిన బట్టలు వేసుకుంది నేనే, ఆ బాధ నేను పడ్డాను, ఇందులో ఏది వాస్తవం చెప్పమంటాడు. అప్పుడు చెప్తాడు, అప్పుడు అది వాస్తవం, ఇప్పుడు ఇది వాస్తవం. కాబట్టి ఇదంతా కూడా ఒక కళ లాంటిది. జీవాత్మ ప్రయాణంలో కూడా ఏదైతే ఈ రూపం ఉందో, ఈ రూపంతో మనం ఏదైతే ఉంటున్నామో అదంతా ఒక కళ. జీవాత్మ కాలంలో మనం ఏమనుకుంటాం? నేను పుట్టిన దగ్గర నుంచి పోయేంత వరకు నేను ఇదే అని ఏది అనుకుంటాం? ఇది ఈ శరీరమే అనుకుంటాను. కాబట్టి కళ అని మనం అనుకోలేదు. కళలు వస్తుంటాయి కానీ కళలో కూడా అది కళలే అనుకుంటుంటాం. ఇది కళ అనుకున్నవాడు సరైన ఆధ్యాత్మికవేత్త. ఇది కళ అనుకున్నవాడు భగవంతుడు కరెక్ట్గా అర్థమవుతాడు. ఇది కళ కాదు, ఇది యథార్థం, కళ మాత్రమే కళ అనుకున్నవాడికి తత్వం బోధపడలేదు అని అర్థం. ఇప్పుడు అర్థం, తత్వం బోధపడిందా మీకు? అది అందుకొస్తున్నా అదే కదా. అప్పుడు బాధపడ్డాను నేను, విపరీతం బాధపడ్డాను. ఇప్పుడు భూమి మీద ఏదైతే ఏ రకంగా బాధపడతానో అటువంటి సిచ్యువేషన్ నాకు కలిగితే అంతే కదా. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఈ మెలుకుగా ఉన్న స్థితిలో కూడా ఆ దొంగతనం చేసి నేను అడుక్కునేవాళ్ళుగా ఉంటూ నా చింపురు పట్టలతో ఉండి అందరూ తరిమి కొడితే ఏ రకంగా బాధ ఫీల్ అవుతానో అదే బాధ నేను కళ్ళలో కూడా పడ్డా కదా. మరి అప్పుడు అది వాస్తవమా ఇది వాస్తవమా అని అడిగాడు. అది చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ. ఎవరు? మన ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు, మన అక్రూరుడు. ఆయన మరి ఇదంతా స్వప్నం సంబంధించి స్వప్నమయం లాంటిది అంతా కూడా. మరి దానికి అంత విలువిచ్చి నువ్వు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నావు? నువ్వు నీ బుద్ధి అన్నీ ఉన్నాయి కదా, నువ్వేమీ పుట్టి అందుడు కానీ బుద్ధి మాంద్యం ఉన్నవాడు కాదు కదా నువ్వు, మరి అన్నీ తెలిసినవాడు కదా, నువ్వు మరి ఇలా ప్రవర్తించొస్తానంటే అప్పుడు మనవాడు చెప్తున్నాడు,
అంత దైవాధీనం మనం ఏం చేస్తాము, ఎలా జరిపి అలా జరుగుతుంది అంటున్నాడు. అమ్మా అమ్మా అస్సలు విలను ఏముండదమ్మా, వ్యామోహం విలను. ఆయన ధృతరాష్ట్ర దాకా వెళ్తారు ఎందుకు? ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఎవరు? మనమే. ఆ వ్యామోహం మీకు ఉందంటే మీరు ధృతరాష్ట్రుడే. నాకుంటే నేను ధృతరాష్ట్రుడినే, అనుమానం ఏముంది అందులో? ఇప్పుడు మాకు చెప్తారు మా సంప్రదాయంలో ఏక్ నారి సదా బ్రహ్మచారి అని. గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్యం ఎలాగా అన్నది క్వశ్చన్ మాకు చాలా మంచి ఆన్సర్లు ఉంటాయి మా దాంట్లో, కరెక్ట్గా ఉంటాయి, కరెక్ట్గా చెప్తారు స్వామినారాయణ భగవాన్. గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్యం అంటే ఏంటి? ఏక్ నారి సదా బ్రహ్మచారి. నీకు భార్య తప్ప అందరూ కూడా మిగతా అంతా బ్రహ్మచారి, అవునా కదా? అలాగే ఇప్పుడు మోహం ఉందనుకోండి, ఇప్పుడు అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు కామం ఉందనుకోండి, వాడు రావణాసురుడే. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు వాడు రావణాసురుడే. రావణాసురుడు అంటే వాడు వేరే రామాయణం ఉన్న ఇప్పుడు లేడని వద్దు, అందరు ఇక్కడ ఉన్నారు, భూపైన ఇప్పుడు ఉన్నారు, దుర్యోధనులు ఉన్నారు, ధృతరాష్ట్రులు ఉన్నారు, దుశ్శాసనులు ఉన్నారు, అందరు ఉన్నారు ఇక్కడ. అందుకనే మనకి తెలుసుకోవడానికి కష్టం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనం సత్పురుషులు సత్సంగంలోనే ఉంటే తప్ప మనకి రాళ్ళకి రత్నాలకి ఉన్న తేడా మనకి తెలియదు. ఎందుకంటే రాళ్ళు దగదగ మెరిస్తే రత్నం డల్గా ఉంటుంది, రత్నానికి షైనింగ్ ఇవ్వాలి. రత్నం కొంచెం షైనింగ్ ఇస్తే దాన్ని మళ్ళీ మెరుపుకి తగ్గదు. ఇక అలాగే ఈ జీవాత్మక సత్సంగంలో ఉండి కానీ షైనింగ్ ఇస్తే ఆ దివ్యత్వం ఒకసారి వచ్చిందంటే అది తగ్గదు. ఇక ఎవడు అడ్డొచ్చినాక తగ్గదు. ఇంకా నీలో ఒకసారి వ్యామోహం పోయిందంటే మళ్ళీ రాదు మోహం. ఒకసారి మోహం పోయిందంటే పొరపాటు కూడా మళ్ళీ రాదు. మీరు ఎంత ప్రలోభపరచండి అది రాదు. ఇంత పెద్ద రాసిపోసి ఇదంతా నీదే అన్నా సరే, ఈ భూమి అంతా నీదన్నా సరే రాదు. అదే కదా నచికేతుడు ఏం చేశాడు? యమధర్మరాజు దగ్గరికి వెళ్తే, ఒరే బాబు నీకు మొత్తం ఇచ్చేస్తారా, అన్ని లోకాలు ఇచ్చేస్తా, తీసుకోరా, అది మాత్రం అడగొద్దురా, బ్రహ్మ విద్య అడగొద్దురా అంటాడు. బ్రహ్మ విద్యని నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి, కఠోపనిషత్తు కదా. అలా వెళ్ళి అడిగితే వాడు 3 కోరికలు అడుగుతాడు కదా. 3వ కోరిక ఇది ఏమిటంటే, లేదు నాకు బ్రహ్మ విద్య చెప్పమంటాడు. అంటే ఎక్కడికి వెళితే నేను వెనక్కి రాకుండా ఉంటానో, ఎక్కడికైతే ఎప్పుడు పరమానందం అనుభవిస్తూ ఉంటానో అది నాకు కావాలి, ఆ విద్య చెప్పు అంటాడు. నీకు బొట్టోడు నీకు ఎందుకురా, బోల్డ్ వయసు ఉంది, నీకు బోల్డ్ సామ్రాజ్యం ఇస్తాను, బోల్డ్ మంది కన్యలను ఇస్తాను, రాణులను ఇస్తాను, ఆళ్ళని ఇస్తాను, నీళ్ళని ఇస్తాను, నీకు ఏంటి కావాలంటే 3-4 లోకాలు ఇచ్చి పడేస్తా, తీసుకుపో, మొత్తం కొన్నాళ్ళు చిరంజీవిగా ఎన్నో ఏళ్ళు బతికేలా చేస్తాను. అసలు మనిషి అన్న కోరుకునే అన్ని కోరికలు ఇచ్చేసాడు వాడికి కోరకుండానే. అంటే భలే మభ్య పెడుతున్నావు నన్ను అన్నాడు. వీడు ఆడు మభ్య పెడుతున్నావు అన్నాడు. మనం అంటే అంటే మళ్ళీ మాట తప్పుతాడేమో అని గౌ రాసి సంతకం పెట్టి వీడి మళ్ళీ మర్చిపోయి బుద్ధి మారిపోతాయి అని చెప్పేసి అటు ఇటు చూడమాకండి తీసుకొని రెడీగా తీసుకొచ్చే డాక్యుమెంట్ సంతకం పెట్టండి అంటావా అనవా? అది చాలా తెలివితేటలు అనుకుంటాం మనం, అవునా? మరి ఆయన ఏం చేశాడు అక్కడ? నన్ను మభ్య పెడతావు నువ్వు, ఇవన్నీ వద్దులే నాయన, ఇవన్నీ కాదు, నేను వీటికేం పడను, నాకు బ్రహ్మ విద్యే కావాలన్నాడు. అది అటువంటి కనుక మనం చేస్తే మనం ధృతరాష్ట్రులు కాము, దుర్యోధనులు కాము, రావణాసురుళ్ళు కాము, జాగ్రత్త పడతాం. అప్పుడు రాముడు కృష్ణుడు మనకు అందంగా కనిపిస్తారు. అది రాముడు కృష్ణుడి బొమ్మల్లా కనిపిస్తారు. రాముడు కృష్ణుడు బొమ్మల్లా కనిపించినంత గారు మనకేం జరగదన్న. రాముడు కృష్ణుడు అందంగా కనిపించినాడు మనకు కనిపిస్తుంది, మనకు అన్నీ అయినట్లు లెక్క. కాబట్టి బొమ్మ దగ్గరే మొదలు పెట్టాలి. ఆ మొబైల్ మొదలు పెడుతూ ఈ అభ్యాసం ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. నాలో ఏమన్నా మోహం దూరిందా, అమ్మో అనే ధృతరాష్ట్రుడు అనమాట, జాగ్రత్తగా ఉండాలి. పిల్లాడి మీద మరీ వ్యామోహం పెరిగిపోయినట్టుంది, నాకు అంత అవసరం లేదు, సీను తగ్గించుకో, నీ కర్తవ్యం అయిపోయింది కదా, ఎందుకు నువ్వు ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, తగ్గించు, అంత అవసరం లేదు. నువ్వు ఓవర్ యాక్షన్ చేసే కొద్ది దుఃఖంలోకి వెళ్ళిపోతావు తర్వాత. ఎందుకని ఏదో ఎక్స్పెక్ట్ చేస్తావు, నువ్వు ఎంతో నా మీదే ప్రేమ ఉంది మా అబ్బాయికి అనుకుంటావు. అట్టప్ప నువ్వు మాట అంటాడు ఎక్కడో చోట. ఆడు ఫ్రెండ్ రాగానే ఏంటి కబుర్లు పొద్దున్న మాట్లాడుతున్నాగా, ఆడితో మాట్లాడాలి కాసేపు లోనికి వెళ్ళి అంటాడు. అయిపోయింది. ఇదేంటిది ఇంతసేపు మాట్లాడి తప్ప లోపం అమ్మరాడు నన్ను. ఇది సహజం, వాడి ఫ్రెండ్తో మాట్లాడుకుంటాడు. పొద్దున్న మనతోనే ఉంటాడు కదా, అమ్మతో మళ్ళీ మాట్లాడుకుంటాడు. కానీ మనలో ఏమొచ్చింది? ఏదో నన్ను నెగ్లెక్ట్ చేశాడు, నన్ను పక్క దోసేసాడు, పిచ్చి పిచ్చి ఆలోచన వచ్చినాడు లేదా, అదే వ్యామోహము. వ్యామోహంలో బుద్ధి ఏం చేస్తుంది? నశించుతుంది. మంచి చెడు తెలుసుకోలేని విచక్షణ జ్ఞానం కోల్పోతుంది. ఇప్పుడు నా వైపే ఆలోచిస్తుంటుంది. నేనే కరెక్టు కాబట్టి నేనే తప్పు చేయలేదు, నేను చాలా బాగా చూశాను. వద్దు, ఇది వ్యామోహం. ధృతరాష్ట్రుడు అదే కదా చేసింది. నా కొడుకుగా వాడు అనుభవించడా, నేను ఎలాగ రాజును కాలేకపోయాను గుడ్డోని కాబట్టి, నా కొడుకు ఎందుకు రాజు కాకూడదు అని వాడి వాదన ఉంది. వాడు రాజు అవ్వలేదన్నటువంటి బాధ వాడి కొడుకు ద్వారా మనకు ఉంటుంది కదా. మన కొడుకు ద్వారా మన కోరిక తీర్చుకోవాలనుకుంటాం. నేను ఇంజనీర్ అవ్వలేదు, మా అబ్బాయి ఇంజనీర్ అయిపోవాలి, నేను ఏదో అవ్వకపోతే వాడు అది అయిపోవాలి. ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి మనకి. ఇవన్నీ పెట్టుకొని ఏం చేస్తాం?
పెంచుతాం, నష్టమే లేదు, అంతవరకు అయిపోయింది అంతే. ఆ వ్యామోహాన్ని మనం కంటిన్యూ చేయకూడదు. అది పిల్లలు నేర్చుకుంటారమ్మా. మనం అనుకుంటాం ఇదేదో అలా ఎలా ఉంటామని కాదు, ఇలా ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు. ఎక్కడికెక్కడ దేని ఎలా చూడాలో వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళ జీవితంలో ఉపయోగపడుతుంది అది. మీకు తెలియకుండానే వాళ్ళకి మీరు నేర్పిస్తున్నారు అది. లేకపోతే మీ స్వార్థం కోసం మీకోసం మనం పోయేదాకా జాగ్రత్తగా వాళ్ళని మనకు ఇది చేసుకుంటూ కప్లింగ్ అంటారే, వాళ్ళు జాగ్రత్తగా పక్కన పెట్టుకుంటూ వెళ్ళామంటే వాడికే నష్టం రేపు పొద్దున్న. ఎందుకంటే ఇవన్నీ నేను ఎవరు చెప్పలేదు. సత్సంగం ఎలాగో వాళ్ళు రాలేరు, మీ సత్సంగానికి వస్తున్నారు. కానీ ఆచరణలో చూపించారనుకో ఫ్యామిలీకి, కుటుంబానికి, వాళ్ళు ఏమి ఇందులో ఏదో ఉంది మొత్తానికి అని కొంచెం గ్రహిస్తారు నెమ్మదిగా. అప్పుడు మీరు కూర్చోబెట్టినప్పుడు చెప్పొచ్చు, ఇది బాధ్యతగా ఉండాలి, ఎక్కడ బాధ్యతగా ఉండాలో, ఎక్కడ వ్యామోహం ఉండాలో అంతవరకు ఉండాలని చెప్పాలి. వాళ్ళు చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది విషయాలన్నీ కూడా. చెప్పాలమ్మా. చెప్పకపోతే అందుకు మన పెద్దరికం పోయింది అందరూ బాధపడుతుంటారు. కారణం ఏంటి? నువ్వు పెద్దరికం ఎక్కడున్నావు? పెద్దరికంగా ఉంటే కదా పెద్దరికం గౌరవించడానికి. నీ పెద్దరికమే లేదా నీ దగ్గర, ఎలా గౌరవిస్తాడు? నీ పెద్దరికం ఎలా ఉండాలి? వాడు 10 మెట్లు పైకి ఉంటూ 10 మెట్లు పైకి అలా ఆ గ్యాప్ మెయింటైన్ అవ్వాలి. అది అవ్వకుండా మనకన్నా వాడు ఎక్కువ సంపాదిస్తాడు కాబట్టి వాడు ఇక్కడ ఉంటాడు. నీ వయసు ఏంటి, వాడి వయసు ఏంటి, నీ అనుభవం ఏంటి, వాడి అనుభవం ఏంటి, నీ పర్సనాలిటీ వాడికి తెలియాలి, నీ వ్యక్తిత్వం వాడికి అర్థం కావాలి. అంటే నేను ఎంత సంపాదించినా కూడా మా నానే, దీనికి ఏం పడ్డు అన్నట్టు తెలుసుకోవాలి. మా అమ్మ ఇంతే, తల్లి వాళ్ళ వాల్యూస్ వాళ్ళకున్నాయి, వాళ్ళకున్నటువంటి విలువలు వాళ్ళకున్నాయి, వాళ్ళ వ్యక్తిత్వం ఇది అన్న విషయం వాళ్ళకి తెలుస్తుంది అనుకోండి, అప్పుడు వాళ్ళు వాల్యూస్ నేర్చుకుంటారు. అట్లాగా మనం ఏంటంటే ఈ పురాణాలను మీరు కాలక్షేపంగా కాకుండా జీవితానికి అన్వయించుకోండి. అందులో ఎటువంటి అనుమానాలు వచ్చినా, సందేహాలు వచ్చినా కూడా నన్ను అడగండి. నేను ప్రాక్టికల్గా ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. ఇప్పుడు చెప్తున్నాను. పెద్ద బ్రహ్మ విద్య అయితే కాదు, ఇది చాలా ఈజీ. అది మీకు ఆ పట్టుదల ఉండాలి. మీరు అని చెప్పారు కదా, ధృతరాష్ట్రుడు అంటే ఎవడో కాదమ్మా, మనలో ఉన్నారమ్మా. అప్పుడప్పుడు మన ధృతరాష్ట్రుడు దూరుతుంటాడు, రావణాసురుడు దూరుతూ ఉంటాడు, దుర్యోధనుడు దూరుతూ ఉంటాడు. అప్పుడు జాగ్రత్త పడి అప్పుడు గమనించగలిగితే మీరు ఆచార్య మార్గంలో ఉన్నట్టు లెక్క. అంతేగాని వాడు ఎవడో పాత్ర, సినిమాలో విలన్ రాజనాలో లేదా సత్యనారాయణ అనుకోవద్దు. రాముడు అంటేనేమో కాదు, ఎన్టీ రామారావు కాదు, ఎన్టీ రామారావు కూడా రావణాసురుడే కదా, తర్వాత తెలిసింది కదా మనకి. అదే ఆ పోస్టర్ కూడా వేసాడు, అన్ని రకాలుగా చేశాడు పాపం. ఆయన కూడా నేను చెప్పేది అంటే ఆయన గొప్పవాడే, యాక్టర్గా గొప్పవాడు. కానీ మనిషిగా ఉన్నాయి, ఆయనకుంటాయి, ప్రతి వాడికి ఉంటాయి విషయాలు. ఎందుకంటే సత్సంగంలో ఉండాలి దేనికన్నా సరే. ఆ వేష వేసినంత మాత్రాన్ని మనం అలా అయిపోం కదా. అలాగే సత్సంగంలో ఉంటూ ప్రతి క్షణం నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా నన్ను నేను ఎదుటి వాడిని ప్రశ్నిస్తూ ఉంటాం. రోజు నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉంటే మనం అవును అవును కాళ్ళ దండం పెట్టేస్తారు అందరూ. రామారావు అంతే కదా, మా ఇంటి గోదావరి జిల్లాలో పూజ గదిలో పెట్టారు ఫోటో ఉంటుంది అంతే. అమ్మాయి కూడా అంతేగా, దీపిక కూడా అంతే, దీపిక కూడా అంతే. వాళ్ళు ఆ పోర్షన్ ఇచ్చినప్పుడంట అన్ని పాటించాడంట అంతా. వాళ్ళ జీవన విధానం కూడా అలా సాత్వికంగా ఉండేలాగా డైరెక్టర్ చెప్పాడంట. అందుకని వాళ్ళు మళ్ళీ సినిమాలు వేయలేదు. దాంతో వాళ్ళు అక్కడికి ఆగిపోయారు తప్ప